கர்த்தருடைய பரிசுத்த நாமத்தை நான் நன்றியோடு స్తోత్రిக்கிறேன். దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి నేను కృతజ్ఞతతో స్తోత్రములు అర్పించుచున్నాను. வைசாக் பட்டணத்திலே ஆண்டவரின் அருமையான கூட்டங்களை நமக்கு ஆயத்தப்படுத்தி தந்தபடியினால் நான் இருதயத்தின் ஆழத்திலிருந்து கர்த்தரை துதிக்கிறேன். వైజాగ్ పట్టణమందు ఈ రమ్యమైన కూటమును దేవుడు మనకు సిద్ధపరిచినందుకు కొరకై నా హృదయ అంతరంగంలో నుండి దేవుని నేను స్తుతించుచూ ఉన్నాను. ஆமோஸின் புத்தகத்திற்கு நம்முடைய கவனத்தை நாம் திருப்புவோமாக. మన ధ్యానార్థంగా ఆమోస్ పుస్తకమునకు మన శ్రద్ధను మనం తిప్పుదాం. 8వ అధ్యాయం ఆమోస్ పుస్తకం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 11, 12 వచనங்களை వాసికలాం. 11, 12 వాక్యాన్ని మనం చదువుకొనిదాం. రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానము లేకపోవట చేత కలుగు క్షామం కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామంగా ఉండును. ఇది యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆமோஸ் தீர்க்கதரிசி கிறிஸ்துவுக்கு 700 ஆண்டுகளுக்கு முன்பாக வாழ்ந்த ஒரு தீர்க்கதரிசி. ఆమోసు ప్రవక్త క్రీస్తుకు ముందు 700 సంవత్సరములకు ముందు జీవించిన ఒక ప్రవక్త. இல்லாவிட்டால் ஆமோஸ்க்கு பிறகு 700 ஆண்டுகள் கழித்து இயேசு பூமியிலே மனிதனாய் வந்தார். ఆమోసు ప్రవక్త తరువాత 700 సంవత్సరములకు తరువాత యేసుక్రీస్తు భూమికి మానవుడుగా వచ్చాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. சில வேதத்தில் இருக்கிற தீர்க்க தரிசனங்கள் நிறைவேறிவிட்டது. పరిశుద్ధ గ్రంథంలో ఉండే కొన్ని ప్రవచనములు నెరవేరాను. சில தீர்க்க தரிசனங்கள் நம்முடைய காலங்களிலே நிறைவேறி கொண்டிருக்கிறது. కొన్ని ప్రవచనములు మన కాలమునందు అది నెరవేర్చబడుచు ఉన్నది. இன்னும் சில தீர்க்க தரிசனங்கள் நிறைவேறவில்லை. ఇంకా కొన్ని ప్రవచనములు నెరవేరలేదు. சொன்ன தீர்க்கதரிசிகள் மரித்து விட்டார்கள். ప్రవచనం చెప్పిన ప్రవక్తలు మరణించిరి. மண்ணோடு மண்ணாய் அவர்கள் போய்விட்டார்கள். మట్టికి మట్టి అయిపోయిరి. ஆனால் அவர்கள் சொன்ன தீர்க்க தரிசனங்கள் அந்த காலத்திற்காக காத்து கொண்டிருக்கிறது. అయితే వారు చెప్పిన ప్రవచనములు ఆ కాలము కొరకు అది కనిపెట్టుకొని ఉన్నవి. இங்கே ஆமோஸ் தீர்க்கதரிசி சொன்ன தீர்க்க தரிசனம் அது உபத்திரவ காலத்தை குறித்து சொல்லப்பட்ட தீர்க்க தரிசனம். ఇక్కడ ఆమోసు ప్రవక్త చెప్పిన ప్రవచనము శ్రమల కాలంలో నెరవేరబోయే ప్రవచనము. சபை எடுத்துக்கொள்ளப்பட்ட பின்பு సంఘము కొనిపోబడిన తరువాత 7 ஆண்டுகள் இந்த உலகத்திலே அந்தி கிறிஸ்து ஆளுகை செய்ய போகிறார். 7 సంవత్సరములు ఈ లోకమునందు క్రీస్తు విరోధి ఏలుబడి చేయబోచున్నాడు. அந்த 7 ஆண்டு காலத்தை தான் ஆமோஸ் தீர்க்கதரிசி ஒரு பெரிய பஞ்சம் வரப்போகிறது என்று சொல்லுகிறார். ఆ 7 సంవత్సరముల శ్రమల కాలమునే ఆమోసు ప్రవక్త ఒక గొప్ప క్షామము కరువు రాబోచున్నదని చెప్పుచున్నాడు. நான் தேசத்தின் மேல் பஞ்சத்தை அனுப்பும் நாட்கள் வரப்போகிறது. దేశములో నేను క్షామమును పుట్టించు దినములు రాబోచున్నది. அது ஆகார குறைவினால் உண்டாகிற பஞ்சம் அல்ல. అది అన్నములు లేకపోవుట కలుగు క్షామము కాదు. ஜலக்குறைவினால் உண்டாகிற தாகம் அல்ல. పానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాదు. கர்த்தருடைய வசனம் கேட்க கிடையாத ஒரு பஞ்சத்தை நான் அனுப்புவேன். యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామమును నేను పుట్టింతును. வசனத்திற்காக அவர்கள் ஒரு முனையில் இன்னொரு முனைக்கு போவார்களா? వాక్యం కొరకు ఒక దిక్కు నుండి ఇంకొక దిక్కుకు వెళ్ళుదురు. அவர்கள் ஆஸ்திரேலியாவிலிருந்து புறப்பட்டு அமெரிக்கா வரைக்கும் போவார்கள். వారు ఆస్ట్రేలియా నుండి బయలుదేరి అమెరికా వరకు వెళ్ళుదురు. ஒரு மூலை தொடங்கி இன்னொரு மூலை வரைக்கும் அவர்கள் போவார்கள். ఒక మూల మొదలుకొని ఇంకొక మూల వరకు వారు వెళ్ళుదురు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ஆம், இலங்கையிலிருந்து தொடங்கி அவர்கள் கிரீன்லாந்து வரைக்கும் போவார்கள். వారు శ్రీలంక నుండి ప్రారంభించి గ్రీన్లాండ్ వరకు వెళ్ళుదురు. ஆனாலும் வசனம் அவர்களுக்கு கிடைக்காது. అయినప్పటికీ వాక్యము వారికి దొరకదు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. அந்தி கிறிஸ்துவின் நாட்களிலே ஆலயங்கள் மருத்துவமனைகளாக மாறிவிடும். క్రీస్తు విరోధి దినములలో మందిరములు వైద్యశాలలుగా మారును. அந்தி கிறிஸ்துவின் நாட்களிலே ஆலயங்கள் ஹோட்டல்களாக மாறிவிடும். క్రీస్తు విరోధి దినములలో మందిరము ఆలయము హోటలుగా మారును. அநேக ஆலயங்கள்
இதே போல ஒரு ஸ்டேடியமாக கூட மாற்றப்படலாம். అనేక మందిరములు ఇలాంటి ఒక స్టేడియంలు కూడా మార్చబడవచ్చు. ஆம், ஆராதனை இல்லை, ఆరాధనలు లేవు, ஜெபம் இல்லை, ప్రార్థన లేదు, பரிசுத்தவான்கள் இல்லை, పరిశుద్ధులు లేరు, பரிசுத்தவான்கள் எடுத்துக்கொள்ளப்பட்டார்கள், పరిశుద్ధులు కొనిపోబడిరి, ஜெபிக்கிறவர்கள் எடுத்துக்கொள்ளப்பட்டார்கள். ప్రార్థన చేయువారు కొనిపోబడిరి. ஒரு பஞ்ச காலம் வரப்போகிறது. ఒక క్షామకాలము రాబోచున్నది. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. அந்த பஞ்ச காலத்திலே ஒரு தேவனுடைய பிள்ளையும் சிக்கிக்கொள்ளக்கூடாது. ఆ క్షామకాలమునందు ఏ దేవుని బిడ్డ కూడా చిక్కుకోకూడదు. தேவன் நம்மை எச்சரிக்கிறார். దేవుడు మన హెచ్చరించుచున్నాడు. நாம் எவ்வளவு கவனமா இருக்க வேண்டும் தெரியுமா? మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ஆனால் தேவனுடைய ஜனங்கள் அசதியா இருக்கிறார்கள். అయితే దేవుని జనులు అజాగ్రత్తగా ఉంటున్నారు. அவர்கள் தூங்கிக் கொண்டிருக்கிறார்கள். వారు నిద్రపోవుచున్నారు. இன்னும் காலம் இருக்கிறது என்று சொல்லுகிறார்கள். ఇక కాలం ఉంది అని వారు చెప్పుకుంటున్నారు. அவர்கள் தாமதித்துக் கொண்டிருக்கிறார்கள். వారు అలాగూ ఆలస్యం చేయుచు ఉన్నారు. எல்லாரையும் போல அவர்கள் ஜீவித்துக் கொண்டிருக்கிறார்கள். అందరి వలె వారు జీవించుచు ఉన్నారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. வருகிறவர் இன்னும் கொஞ்சம் காலத்திலே வருவார். వచ్చివాడు ఇక కొంచెం కాలంలోనే వచ్చును. தாமதம் பண்ணார், ఆయన ఆలస్యం చెయ్యడు. இயேசுவின் வருகை சீக்கிரமா இருக்கிறது. యేసయ్య రాకడ సమీపంగా ఉంటున్నది. சென்னையில ஒரு கார்ல வேகமாய் போய் கொண்டிருந்தோம். చెన్నైలో ఒక కారులో మేము వేగంగా వెళ్ళుచు ఉంటిమి. அந்த கிண்டி என்ற ஒரு இடம் இருக்கிறது. గిండి అనే ఒక స్థలం ఉంది. அதிலே ஒரு ஓவர் பிரிட்ஜ் இருக்கிறது. దాంట్లో ఒక ఓవర్ బ్రిడ్జ్ ఉంది. அந்த பிரிட்ஜில் எங்கள் கார் வேகமாய் போய் கொண்டிருந்தது. ఆ బ్రిడ్జి మీద మా కారు చాలా వేగంగా వెళ్ళుచు ఉండేను. எங்களுடைய காரின் பின்னாலே ஜீசஸ் இஸ் கமிங் சூன் என்று எழுதியிருந்தது. మా కారు యొక్క వెనకాల యేసు ప్రభు త్వరగా వచ్చెను, జీసస్ కమింగ్ సూన్ అని వ్రాయబడి ఉన్నది. இன்னொரு கார் வேகமாக எங்களை ஓவர்டேக் பண்ணி வந்தான். ఇంకొక కారు వేగంగా మా కారును ఓవర్టేక్ చేసి వచ్చారు. சார் ஏசு எங்க சார் வராருன்னு கேட்டான். సార్ యేసై ఎక్కడ వస్తున్నాడని అడిగాడు. அவனுக்கு அது கேலி, అది అతనికి అపహాసం, அவனுக்கு அது பரியாசம், అది అతనికి పరిహాసంగా ఉంది. இயேசுவின் வருகையை பற்றி பேசும்போது சிலதை நம்புகிறதில்லை. యేసయ్య రాకడ గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది దాన్ని నమ్ముటలేదు. அந்த காரிலே வந்தவர்கள் மட்டுமல்ல, ఆ కారులో వచ్చిన వారు మాత్రము కాదు, சில ஊழியர்கள் கூட நம்புகிறதில்லை. కొంతమంది సేవకులు కూడా దాన్ని నమ్ముటలేదు. சில விசுவாசிகள் கூட நம்புகிறதில்லை. కొంతమంది విశ్వాసులు దాన్ని నమ్ముటలేదు. இயேசு வருகிறார் வருகிறார் என்று சொல்லுகிறீர்கள். యేసయ్య వచ్చుచున్నారని చెప్పుచున్నారు. எங்கே வருகிறார், எப்பொழுது வருகிறார் என்று கேட்கிறார்கள். ఎక్కడ వచ్చుచున్నారు, ఎప్పుడు వచ్చుచున్నారని అడుగుచున్నాడు. இதோ சீக்கிரமாய் வருகிறேன் என்பது அவர் நமக்கு தந்திருக்கிற கடைசி வாக்குத்தத்தம். ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పేదే ఆయన మనకిచ్చిన చివరి వాగ్దానం. బైబిల్లో இருக்கிற கடைசி வாக்குத்தத்தம் அதுதான். బైబిల్లో ఉండే చివరి వాగ్దానం అదే. இதோ நான் சீக்கிரமாய் வருகிறேன், ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. அந்த வாக்குத்தத்தம் சீக்கிரமாய் நிறைவேறும். ఆ వాగ్దానము త్వరలో నెరవేరును. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பைபிள்ல இருக்கிற ஒரு 5 பஞ்சங்களை குறித்து உங்களோட நான் பேசும்படியாக நான் இந்த கூட்டங்களுக்கு வந்திருக்கிறேன். బైబిల్లో ఉన్న ఒక 5 కరువులను గురించి, క్షామములను గురించి మాట్లాడేదానికి ఈ కూటమునికి వచ్చి ఉన్నాను. முதலாவதாக நேற்று கேள்விப்பட்டோம், ஆபிரகாம் நாட்களிலே வந்த பஞ்சம். మొదటగా మనం నిన్నటి దినమున విని ఇంటిమి అబ్రహాము దినములో కలిగిన కరువు. ஆபிரகாமின் சந்ததியை அழிக்கும்படியாக வந்த அது பஞ்சமாக இருந்தது. అబ్రహాము యొక్క సంతతిని నశింపజేయు నిమిత్తము వచ్చిన కరువై ఉన్నది. அது అడిమైతనத்திற்கு கொண்டு போகிற பஞ்சமாக இருந்தது. అది బానిసత్వమునకు తీసుకొని వెళ్ళే కరువుగా ఉన్నది. ஆபிரகாம் அந்த பஞ்சத்திலே அவன் அடிமை பெண்ணாகி ஆகாரை வீட்டுக்குள்ளே கொண்டு வந்தான். అబ్రహాము ఆ కరువునందు బానిసైన దాసురాలైన హాగరుని ఇంటికి తీసుకుని వచ్చాడు. எகிப்து தேசத்தை சேர்ந்தவள், ఆమె ఐగుప్తియురాలు. அவள் வீட்டுக்குள்ளே வந்தாள். ఆమె ఇంటికి వచ్చాను. பிரியமானவர்களே, பஞ்ச நேரத்திலே நம்மை அடிமைப்படுத்துகிற எந்த வல்லமையும் நம்ம வீட்டுக்குள்ளே வரக்கூடாது. కరువు దినములలో మనని బానిసగా మార్చే ఏ శక్తి కూడా ఇంటిలోనికి రాకూడదు. இந்த ஆவிக்குரிய வாழ்க்கையிலே என்னை அடிமைப்படுத்துகிற எந்த வல்லமைகளும் உள்ளே வர நான் இடம் கொடுக்க கூடாது. నా ఆత్మీయ జీవితంలో నన్ను బానిసగా మార్చే
ఏ శక్తికి కూడా నేను చోటు ఇవ్వకూడదు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இந்த பஞ்சம் என்று சொல்லும்போது ఈ కరువు అని చెప్పేటప్పుడు பல காரணங்கள் அதற்கு நாம் சொல்லலாம். పలు కారణములను దానికి మనం చెప్పవచ్చు. எசேக்கியேலின் புத்தகத்திலே நாம் படிக்கும் பொழுது, ఎహెజ్కేలు పుస్తకమందు మనం చదివేటప్పుడు, எசேக்கியேல் தீர்க்கதரிசியின் புஸ்தகம் ఎహెజ్కేలు ప్రవచన గ్రంథము 14వ అధికారం 14వ అధ్యాయం 21వ వచనத்தை వాసింగల్. 21వ వాక్యాన్ని చదువుకునిదము. ప్రభువుకు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మనుషులను పశువులను నిర్మూలం చేయవలనని నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, దుష్ట మృగముల చేతను, తెగులు చేతను ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల అట్టి వారుండినను వారు దాన్ని రక్షింపలేరు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆண்டவர் எருசலேம் நகரத்தை பார்த்து விதமாய் சொல்லுகிறார். దేవుడు యెరూషలేము నగరమును గురించి చూచి ఈ విధంగా చెప్పుచున్నాడు. మనుషரை మిరుగంగల్ అழிయుம்படியாக, మనుషులను పశువులను నిర్మూలము చేయవలనని, எருசலேமை அழிக்கும்படியாக యెరూషలేమును నిర్మూలము చేయు నిమిత్తం அவர் முதலாவது என்ன அனுப்புவாராம்? ఆయన మొదటగా దేనిని పంపించుదురు? பட்டயத்தை அனுப்புவே. ఖడ్గమును పంపుదును. இரண்டாவது பஞ்சத்தை அனுப்புவே. రెండోది క్షామమును పంపుదును. மூன்றாவது துஷ்ட மிருகங்களை அனுப்புவே. మూడవది దుష్ట మృగములను పంపుదును. நான்காவது கொள்ளை நோய் அனுப்புவே. నాలుగవది తెగులును పంపుదును. பஞ்சம் வருவதற்கு பல காரணங்கள் உண்டு. క్షామము వచ్చేదానికి పలు కారణములు కలవు. இங்கே ஆண்டவர் சொல்லுகிற காரணம், பஞ்சம் வருவதற்கு முதலாவது நான் என்ன அனுப்புவேன்? పట్టయத்தை అனுపువేన్. దేవుడు క్షామం వచ్చేదానికి ఇక్కడ దేవుడు చెప్పే కొన్ని కారణములు, మొదటగా నేను ఖడ్గమును పంపుదును. డైరెక్టా పంజం వరాదు, నేరుగా అది కరువు రాదు. పంజం వర వేண்டுమాனால், కరువు రావాలనంటే, ஒரு தேசத்திலே பஞ்சம் வர வேண்டுமானால், ఒక దేశమునందు కరువు రావాలనంటే அதற்கு முன்பதாக, దానికి ముందుగా పట్టయం వర வேண்டும், ఖడ్గం రావాలను. ఖడ్గం అంటే ఏంటి చెప్పండి, మీకేమీ అర్థమవుతుంది? యుద్ధం. కరెక్ట్గా చెప్పారు. అక్కడ ఖడ్గం అంటే ఖడ్గం కాదు, పెద్ద యుద్ధం వస్తుంది. యుద్ధం వస్తే వెనకాల ఏం వస్తుంది? కరువు వస్తుంది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பாகிஸ்தான் இந்தியா யுத்தம் நேற்றிலிருந்து தீவிரமாய் நடந்து கொண்டிருக்கிறது. పాకిస్తాన్ ఇండియా యుద్ధం నిన్నటి దినం నుండి తీవ్రంగా జరుగుతూ ఉన్నది. நான் కాశ్మీర్లో இருக்கிற సెంటర్ పాస్టోட பேசினேன். నేను కాశ్మీర్లో ఉన్న సెంటర్ పాస్టర్తో నేను మాట్లాడితిని. కాశ్మీర్లో நமக்கு ஒரு సెంటర్ పాస్టర్ இருக்கிறார். కాశ్మీర్లో మనకు ఒక సెంటర్ పాస్టర్ గారు ఉన్నారు, రాజన్ బాబు. రాజన్ బాబు గారు. సెంటర్ పాస్టర్ పేరు రాజన్ బాబు. సెంటర్ పాస్టర్ గారి పేరు రాజన్ బాబు గారు. పాస్టర్ ఎప్పుడు இருக்கிறீர்கள் என்று கேட்டேன். పాస్టర్ గారు ఎలా ఉన్నారని అడిగి తిని, 7 மணிக்கெல்லாம் బాంబు పోడుகிறான். 7 గంటలకంతా వాళ్ళు బాంబు వేయిచున్నారు. రాత్రి முழுவதும் బాంబు போடுகிறார்கள். రాత్రి అంతా వాళ్ళు బాంబు వేయిచున్నారు. ఫైతోం పక్కத்திலே அந்த அந்த பாம்புடைய துண்டுகள் வந்து விழுகிறது. ఫైతం పక్కనే ఆ బాంబు యొక్క ముక్కలు వచ్చి పడుచున్నవి. சில விசுவாசிகள் ஃபெய்த்தோம் சென்டர் ஃபெய்த்தோம் வந்திருக்கிறார்கள். కొంతమంది విశ్వాసులు సెంటర్ ఫైతంకి వచ్చి ఉన్నారు. வீடுக்குள்ளே இருக்க பயமா இருக்கிறது, ఇంట్లో ఉండేదానికి భయంగా ఉంది. வெளியிலே வருவதற்கு பயமா இருக்கிறது, బయటికి వచ్చేదానికి భయంగా ఉంది. பிரியமானவர்களே, பஞ்சாபிலும் அப்படித்தான் இருக்கிறது. ప్రియమైన వారల పంజాబ్లో కూడా ఆ విధంగానే ఉంటున్నది. அங்கே இருக்கிற நம்முடைய விசுவாச வீடுகள் எல்லாம் அந்த பாகிஸ்தான் பார்டர்ல இருக்கிறது. అక్కడ ఉన్న మన విశ్వాస గృహాలన్నీ పాకిస్తాన్ యొక్క సరిహద్దులోనే ఉంటున్నవి. அங்கே நமக்கு ஊழியர்கள் இருக்கிறார்கள், అక్కడ మన సేవకులు ఉన్నారు. அங்கே நமக்கு விசுவாசிகள் இருக்கிறார்கள், అక్కడ మనకు విశ్వాసులు ఉన్నారు. இங்கே யுத்தம் தொடங்கி இருக்கிறது. అక్కడ యుద్ధము ప్రారంభమాయెను. பிரியமானவர்களே, யுத்தம் என்று ஒன்று வருமானால் அதற்கு அடுத்தது என்ன வரும்? యుద్ధం అనేది ఒకటి వచ్చినట్లయితే దానికి తరువాత వచ్చేది క్షామము, కరువు వచ్చేది. பஞ்சம் வரக்கூடாது, కరువు రాకూడదు. பஞ்சம் வராமல் இருக்க வேண்டுமானால் யுத்தம் வரக்கூடாது. కరువు రాకుండా ఉండాలంటే యుద్ధము రాకూడదు. இந்தியாவை தேவன் காப்பாற்றும்படியாக கரங்களை உயர்த்தி கொஞ்ச நேரம் நாம் ஜெபம் பண்ணுவோமா? ఇండియాని దేవుడు కాపాడనట్లుగా
మన చేతులు పైకెత్తి కొంచెం ప్రార్థించేదము. ప్రభా, భారతదేశమును కాపాడండి. యుద్ధం రాకూడదు ప్రభా, కరువు రాకూడదు ప్రభా, అయ్యా ఎవరు చనిపోకూడదు ప్రభా, అయ్యా భారతదేశమునకు కనికరం చూపించండి ప్రభా. తండ్రి, యుద్ధముని ఆపండి యేసునామములో, యేసునామములో యుద్ధమును ఆపండి ప్రభా, యుద్ధమును ఆపండి తండ్రి. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ஹல்லேலூயா, ஆமென். நம்முடைய தேவன் ஜெபங்களை கேட்கிற தேவனாக இருக்கிறார். మన దేవుడు ప్రార్థనను ఆలకించు దేవుడై ఉన్నాడు. நான் வேண்டிக் கொள்ள நினைக்கிறதுக்கு அதிகமாய் அவர் செய்கிறார். మన అడుగు వాటి కంటేను ఊహించి వాటి కంటేను అత్యధికముగా చేయువాడై ఉన్నాడు. தேசத்திலே சமாதானத்தை கர்த்தர் தரும்படியாய் కరంగల ఉయర్తి స్తోత్రం பண்ணுங்கள். దేశములో సమాధానమును దేవుడు అనుగ్రహించేలాగా నా చేతులు పైకెత్తి స్తోత్రించెదము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ. ஆண்டவரே, உமக்கு நன்றி சொல்லுகிறோம், உமக்கு நன்றி சொல்லுகிறோம், உம்மை ஸ்தோத்திரிக்கிறோம், உம்மை துதிக்கிறோம். ஆமென், ஸ்தோத்திரம். ஹல்லேலூயா, ஹல்லேலூயா, ஆமென். பஞ்சத்தை மாற்றுகிற தேவன், క్షామమును మార్చు దేవుడు. ஒரு தேசத்துக்கு பஞ்சம் வர அவர் விரும்புகிறது. ఒక దేశమునందు క్షామం వచ్చుట ఆయనకి ఇష్టము లేదు. ஒரு குடும்பத்திற்கு பஞ்சம் வர விரும்புகிறது. ఒక కుటుంబానికి క్షామము రావడం ఆయన ఇష్టము లేదు. சபையிலே பஞ்சம் வருவதற்கு அவர் விரும்புகிறது இல்லை. సంఘమునందు కరువు వచ్చుట ఆయనకి ఇష్టము లేదు. ஆவிக்குரிய வாழ்க்கையிலே பஞ்சம் வருவதற்கு அவர் விரும்புகிறது இல்லை. ఆత్మీయ జీవితంలో కరువు వచ్చుట ఆయనకి ఇష్టము లేదు. ஒருவரும் பிசாசுக்கு அடிமையாக அவர் விரும்புகிறது இல்லை. ఏ ఒక్కరు కూడా అపవాదికి బానిసలగుట ఆయనకి ఇష్టము లేదు. பாவத்துக்கு ஒருவரும் அடிமையாக இயேசு விரும்புகிறது இல்லை. పాపమునకు ఎవరు కూడా దాసులుగా ఉండుట ఆయనకి ఇష్టము లేదు. நீ வியாதிக்கு அடிமையா இருக்க இயேசு விரும்பவில்லை. నీవు వ్యాధికి దాసులుగా ఉండుట యేసయ్యకి ఇష్టము లేదు. நீ கடன் பிரச்சனையிலே அடிமையா இருக்க இயேசு விரும்பவில்லை. నువ్వు అప్పుల సమస్యలకి బానిసగా ఉండుట యేసయ్యకు ఇష్టము లేదు. உன்னை அடிமைப்படுத்துகிற எந்த வல்லமையிலிருந்தும் இயேசு உன்னை விடுதலையாக்க முடியும். నిన్ను బానిసగా మార్చే ఎలాంటి శక్తిలో నుండి యేసయ్య నిన్ను విడిపించగలడు. எத்தனை பேர் விசுவாசிக்கிறீர்கள்? ఎంతమంది విశ్వసించగలరు? விசுவாசிக்கிற ரெண்டு கரங்களை ஒரு ஹல்லேலூயா சொல்லுவோமா? విశ్వసించే వారు రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్పండి. ஹல்லேலூயா, ஹல்லேலூயா. ஒரு பாஸ்டர் మార్కెట్కి పోనారు. ఒక పాస్టర్ గారు మార్కెట్కి వెళ్ళాడు. ஏதோ வாங்குறதுக்காக போனார். ఏదో కొనడానికి వెళ్ళారు. அங்கே ஒருவன் கூவி கூவி விற்று கொண்டிருக்கிறான். ఒకడు అక్కడ కేకలు వేసి ఆ వస్తువులను చెప్పి అమ్ముచు ఉన్నాడు. ஐயா, நிறைய குருவி இருக்கு ஐயா, வாங்க. అయ్యా, చాలా పక్షులు ఉన్నాయి, రండి. கலர் கலரா இருக்கிற, కలర్గా ఉంది, రంగుల్లో ఉన్నాయి. அது கூண்டுக்குள்ளே இருக்கிறது, అది గూటిలో ఉన్నది. அது சின்ன 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 குருவிகள் அதில் இருக்கிற, చిన్న చిన్న పిచ్చుకలు పక్షులు ఉన్నాయి. இன்னொரு கூண்டிலே ఇంకొక గూటు ఉన్నది, புறாக்கள் இருக்கிறது, దాంట్లో పావురాలు ఉన్నాయి. இன்னொரு கூண்டிலே ఇంకొక గూటిలో அழகான முயல்கள் இருக்கிறது, అందమైన కుందేళ్ళు ఉన్నాయి. ஐயா, ஒரு ஜோடி 200 ரூபாய்ன்னு சொல்றேன். అయ్యగారు, ఒక జత 200 అని చెప్పాను. உங்களுக்கு எத்தனை ஜோடி வேணும்? మీకు ఎన్ని జతలు కావాలి? அவர் சொன்னார், ఆయన చెప్పాడు, உங்ககிட்ட எத்தனை ஜோடி இருக்குன்னு கேட்டார். మీ దగ్గర ఎన్ని జతలు ఉన్నాయని అడిగారు. எவ்வளவு ரேட் ஆகும், ఎంత రేట్ అని ఖరీదు ఎంత అని అడిగారు. அவன் ஒரு தொகையை சொன்னான். అతడు ఒక మొత్తమును చెప్పాను. ரொம்ப சந்தோஷம் அவனுக்கு, చాలా సంతోషం అతనికి. இன்னைக்கு நமக்கு நல்ல வியாபாரம், ఈ దినం మనకి మంచి వ్యాపారం. அவ்வளவு காசையும் கொடுத்தார்.
మొత్తం ఆ డబ్బులంతా ఇచ్చాడు. ఎన్ని அவ்வளோ காசை அவனுக்கு கொடுத்தார். ఆ ఎంచి ఆ డబ్బు మొత్తం ఆయనకి ఇచ్చాడు. அவன் கையில் இருக்கிற அத்தனை கூடுகளையும் வாங்கி கொண்டார். అతని చేతిలో ఉన్న సమస్త అన్ని గూట్లని తీసుకున్నాడు. ஒவ்வொரு கூடாக திறந்து விட்டார். ఒక్కొక్క గూటుగా తెరిచి విడిచిపెట్టారు. அவைகள் செட்டைகள் அடித்து சந்தோஷமாக பறந்து போகிறார். అవి రెక్కలకు చాపి సంతోషంగా ఎగిరిపోయాను. அந்த குருவிகள் பறந்து போகிறது. ఆ పక్షులు ఎగిరిపోయాను. அந்த புறாக்கள் பறந்து போகிறது. ఆ పావురములు ఎగిరిపోయాను. அந்த முயல்கள் குதித்து 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 ஓடுகிறது. ఆ కుందేలు గంతులు వేసి వెళ్ళిపోయాను. இவன் ஆச்சரியமாய் பார்க்கிறார். ఇతడు ఆశ్చర్యంగా చూచాడు. நான் எவ்வளவு கஷ்டப்பட்டு பிடிச்சிட்டு வந்தேன். నేను ఎంత కష్టపడి దాన్ని పట్టుకొని వచ్చి తిని, நான் எவ்வளவு கஷ்டப்பட்டு பிடித்து கொண்டு வந்தேன். నేను ఎంత కష్టపడి దాన్ని పట్టుకొని వచ్చి తిని, இந்த மனுஷன் ஒரு நிமிஷத்துல எல்லாத்தையும் அவுத்து விட்டாரே. ఈ వ్యక్తి ఒక్క నిమిషంలో దాన్ని అన్నిటిని విడిచిపెట్టాడే. இந்த வைசாக் கன்வென்ஷன்ல என்ன நடக்கும் தெரியுமா? ఈ వైజాగ్ కన్వెన్షన్ లో ఏం జరుగునో తెలుసా? சாத்தான் உங்களை அடிமைப்படுத்துகிறான். సాతాను మిమ్మల్ని బానిసగా దాసత్వమునకు తీసుకొని వచ్చుచున్నాడు. యేసు உங்களை விடுதலையாக்குகிறார். యేసయ్య మిమ్మల్ని విడిపించుచున్నాడు. சாத்தான் உங்களை சிறைப்படுத்துகிறான். సాతాను మిమ్మల్ని చెరపట్టుచున్నాడు. యేసు உங்களை விடுதலையாக்குகிறார். యేసయ్య మిమ్మల్ని విడిపించుచున్నాడు. அந்த యేసు இங்க வந்திருக்கிறார். ఆ యేసు ప్రభు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. அந்த యేసు அன்புள்ளவர். ఆ యేసయ్య ప్రేమ కలిగిన వాడు. அந்த యేసు நல்லவர். ఆ యేసయ్య మంచివాడు. ஆனபடியால் இயேசுவை நாம் நேசிக்கிறோம். కాబట్టి యేసయ్యను మేము ప్రేమించుచున్నాం. இயேசுவால் விடுதலையாக்க முடியும். అవును, యేసయ్య విడిపించగలడు. எத்தனை பேர் கூண்டுக்குள்ள இருக்கிறீர்கள்? ఎంతమంది గూటిలో ఉన్నారు? அந்த வேடன் மறைந்திருந்து ஒளித்திருந்து உங்களை பிடித்தான். ఆ వేటగాడు మరుగై ఉండి దాగి ఉండి మిమ్మల్ని పట్టాడు. உங்களை கொல்லும்படியாக, మిమ్మల్ని చంపు నిమిత్తం. ஆனால் இயேசு என்னும் நல்ல ஒரு மேய்ப்பர் நம்மை விடுதலையாக்கி இருக்கிறார். అయితే యేసు అనే ఒక మంచి కాపరి మనల్ని విడుదల చేసి ఉన్నాడు. యేసువుకు కరంగళై తట్టి మహిమ సెలుతువమా? యేసయ్యకు చప్పట్లు కొట్టి మహిమను చెల్లించేదము. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 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 థాంక్యూ జీసస్. థాంక్యూ జీసస్. విడిపించిన యేసు. విడిపించిన యేసు. విడిపించిన యేసు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. యేసు ఇல்லாவிட்டால் நாம் என்றைக்கு அழிந்து போயிருப்போம். యేసయ్య లేనట్లయితే ఎప్పుడో నశించిపోయేవారు. பிசாசு நம்மை அழித்து போட்டிருப்பார். అపవాది మనల్ని నశింపజేసి ఉంటాడు. நாம் நிர்மூலமாகாதிருப்பது அவருடைய கிருபை. మనం నిర్మూలం కాకుండా ఉండుట ఆయన కృప. இரண்டாவதாக ஒரு பஞ்சத்தை பற்றி நான் சொல்ல போகிறேன். రెండవదిగా ఒక కరువును గురించి, క్షామమును గురించి నేను చెప్పబోచున్నా. ஈசாக்கின் காலத்திலே உண்டான ஒரு பஞ்சம். ఈసాకు కాలమునందు కలిగిన ఒక కరువు. ஆதியாகமம் 26ஆம் அதிகாரம், ఆది కాండము 26వ అధ్యాయం 1వ వచనం, మొదటి వాక్యం. అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆபிரகாமின் நாட்களிலே வந்த பஞ்சத்தை அல்லாமல் இன்னொரு பஞ்சம் ஈசாக்கின் நாட்களே வந்தது. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఈసాకు దినములలో వచ్చెను. ஆம் பிரியமானவர்களே, ஈசாக்கு ஒரு தேவ மனிதன். ప్రియమైన వారలారా, ఈసాకు ఒక దైవజనుడు. இந்த ஆபிரகாம், ஈசாக்கு, யாக்கோபு, இந்த 3 பேர்ல எனக்கு ஈசாக்கு ரொம்ப பிடிக்கும். అబ్రహాము, ఈసాకు, యాకోబులో ఈ ముగ్గురిలో ఈసాకు అంటే నాకు చాలా ఇష్టం. ஒரு விசேஷமான ஒரு மனிதன். అతడు ఒక విశేషమైన ఒక దైవజనుడు. அவனுடைய காலத்திலே எல்லா இடத்துலையும் அந்த தேசத்திலே பஞ்சமாக இருக்கிறார். అతని కాలమందు అన్ని స్థలంలో కరువుగా ఉండేది. ஆனால் வேத வசனம் சொல்லுகிறது, అయితే పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం మనకు చెప్పుచున్నది. ஆதியாகமம் 26ஆம் அதிகாரத்தில் நான் படிக்கும் பொழுது, ఆది కాండం 26వ అధ్యాయంలో మనం చదివేటప్పుడు 12ஆம் వచనం இப்படி వాసిக்கிறோம். 12వ వాక్యంలో మనం ఈ విధంగా చదువుచున్నాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను.
యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. గొప్పవాడాయను. ఇంకా అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు మిక్కిలి గొప్పవాడై వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ஹல்லேலூயா. நம்முடைய தேவன் ஈசாக்கின் தேவன். మన దేవుడు ఈసాకు దేవుడు. சொல்லுங்கள், என்னுடைய தேவன் ஈசாக்கின் தேவன் என்று சொல்லுங்கள். చెప్పండి, నా దేవుడు ఈసాకు దేవుడు అని చెప్పండి. అందరూ చెప్పండి, విశ్వాసంతో చెప్పండి. నా దేవుడు ఈసాకు దేవుడు. అందరికి కరువు ఉంటది, అయినా ఎవరు కరువు లేదు. இந்த வசனம் படிக்கும்போது ரொம்ப ஆச்சரியமாய் படிப்பேன். ఈ వాక్యాన్ని చదివేటప్పుడు ఆశ్చర్యంగా చదువుదును. எல்லாருக்கும் பயங்கர பஞ்சம், అందరికీ భయంకరమైన కరువు. ஆனா இவனை பாருங்க, இவனுக்கு 100 மடங்கு விளைச்சல். అయితే ఇతనికి చూడండి, 100 అంతలుగా అతనికి ఫలము కలిగాను. அந்த தேசத்திலே அந்த வருஷத்திலே ஈசாக்கு விதை விதைத்தான். ఆ దేశమునందు ఆ సంవత్సరమున ఈసాకు విత్తనము వేసెను. 100 மடங்கு பலனை அவன் பெற்றான். 100 అంతలు ఫలము పొందెను. பெலிஸ்தியர் அவன் மேல் பொறாமை கொண்டார்கள். ఫిలిష్తీయులు అతని మీద అసూయపడిరి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. அதற்கு காரணம் இருந்தது. దానికి కారణం ఉండెను. ஈசாக்கின் கையிலே துறவுகள் இருந்தது. ఈసాకు చేతిలో బావిలు ఉండెను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஈசாக்கு சொந்தமாக துறவை தோண்டினவனாக இருந்தான். ఈసాకు సొంతంగా బావిని త్రవ్వినవాడుగా ఉండెను. ஆபிரகாமுடைய துறவுகள், தன் தகப்பனுடைய துறவுகள் அவனுக்கு சொந்தமாயிருந்தது. అబ్రహాము యొక్క బావులు, తన తండ్రి యొక్క బావులు అతనికి సొంతమయ్యాను. 2 துறவுகள் ஆபிரகாமுடைய துறவுகளாயிருந்தது. 2 బావులు అబ్రహాము యొక్క బావులై ఉండెను. ஒன்று லகாயிரோய், ఒకటి లహాయిరోయ్. அதை நாம் ஆதியாகமம் 16ஆம் அதிகாரத்திலே நாம் வாசிக்கலாம். ఆది కాండము 16వ అధ్యాయంలో దాన్ని మనం చదవచ్చు. ஆதியாகமம் 16ஆம் அதிகாரம் 13, 14 వచనங்கள். ఆది కాండం 16వ అధ్యాయం 13, 14 వాక్యం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలైనగా నన్ను చూచిన వారిని నేనెక్కడ చూచి తిని కదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బేరు లహరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశునకు బేరేదును మధ్యనున్నది. இது ஆபிரகாம் நாட்களிலே அவர்கள் உபயோகித்த ஒரு துறவாக இருந்தது. ఇది అబ్రహాము దినముల్లో వారు ఉపయోగించిన ఒక బావిగా, నీటి బుగ్గగా ఉన్నది. లహాయిరోయ్. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. அந்த துறவுக்கு பேர் லகாயிரோய். ఆ బావికి, నీటి బుగ్గకు పేరు లహాయిరోయ్. அப்படி என்றால் அர்த்தம் என்ன? దాని యొక్క అర్థం ఏంటి? நீர் என்னை காண்கிற தேவன். నీవు నన్ను చూచుచున్న దేవుడవు. நீர் என்னை காண்கிற தேவன். నీవు నన్ను చూచుచున్న దేవుడు. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ஆதியாகமம் 25ஆம் அதிகாரத்தில் படிக்கும் பொழுது, ఆది కాండం 25వ అధ్యాయంలో చదివేటప్పుడు 11ஆம் வசனம் విధமாய் சொல்லுகிறது. 11వ వాక్యం ఈ విధంగా మనకు చెప్పుచున్నది. అబ్రాహాము మృతి పొందిన తరువాత దేవుడు అతనికి కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బేరు లహాయిరోయి దగ్గర కాపురం ఉండెను. లగాయిరోయి என்னும் துறவுக்கு సమీపமாக குடியிருந்தார். அது లహాయిరోయి అని
ఆ బావికి దగ్గర అతడు కాపురం ఉండెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 24ஆம் அதிகாரம் சொல்லுகிறது, 24వ అధ్యాయం చెప్పుచున్నది, 62ஆம் வசனம் சொல்லுகிறது, 62వ వాక్యంలో ఈ విధంగా చెప్పబడుచున్నది, ఇస్సాకు బేయేరు లాయరోయి మార్గమున వచ్చిన దక్షిణ దేశం మందు కాపురం ఉండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి அந்த துறவை சுற்றி தியானம் பண்ண போவான். ఆ బావిని చుట్టి ధ్యానించుటకు వెళ్ళేవాడు. அந்த தண்ணீரை அவன் குடித்தான். ఆ నీళ్లను అతడు తాగెను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆம், தேவனோடு ஐக்கியம் உள்ளவர்கள்தான் பஞ்சத்தை ஜெயிப்பார்கள். దేవునితో ఐక్యంగా ఉన్నవారు మాత్రమే కరువుని జయించుదురు. ஊற்று என்று சொல்கிறது அது தேவனோடு உள்ள ஐக்கியத்தை காண்பிக்கிறது. ఆ ఊట అని చెప్పేది దేవునితో ఉన్న ఐక్యతను చూపించుచున్నది. தேவனோடு நெருங்கின ஒரு ஐக்கியம் நமக்கு தேவை. దేవునితో సన్నిహితమైన ఐక్యత మనకు కావలిను. நீர் என்னை காண்கிற தேவன், నీవు నన్ను చూచుచున్న దేవుడవు. தேவன் என்னை காண்கிறார் என்ற பயம் நமக்கு இருக்க வேண்டும். దేవుడు నన్ను చూచుచున్నాడు అన్న భయం మనకు ఉండవలేను. ஒரு மனிதன் கடத்தருக்கு போனார். ఒక వ్యక్తి కొట్లో ఉండే వీధికి వెళ్ళాను. ఇది ஒரு జర్మన్ నాటు కథ. ఇది ఒక జర్మన్ దేశానికి చెందిన ఒక కథ. ஒரு நாள் ஒரு ஜெர்மன் நாட்டு கதை ஒரு சின்ன புக் என் கண்ணில் பட்டது. జర్మన్ దేశానికి చెందిన ఒక కథ, ఆ కథ పుస్తకంలో ఒక కథ పుస్తకం నాకు దొరికాను. చిన్న కథ పుస్తకం దొరికాను. అది எல்லாமே ஜெர்மன் தேசத்தை சேர்ந்த கதைகள். అదన్నీ జర్మన్ దేశానికి చెందిన కథలు. அவன் మార్కెట్కి పోகிறான். అతడు మార్కెట్కి వెళ్ళాను. ఏదో వాங்கிட்டு வரலாம், ఏదైనా తీసుకొని రావాలని. கையில நிறைய காசு இல்லை, అతని చేతిలో ఎక్కువ డబ్బులేమీ లేవు. కొంచెం కాసు இருக்கிற, అయితే కొద్దిగా డబ్బులు ఉన్నాయి. போயிட்டே இருக்கும்போது వెళ్ళుచూ ఉండగా தரையிலே 5 மார்க், நம்ம ரூபாய் என்று சொல்லுகிறோம், அவர்கள் மார்க் என்று சொல்லுகிறார்கள். நம்ம ரூபாய் என்று சொல்லுகிறோம், మనం రూపాయి అని చెప్పుచున్నాము, அவங்க பணத்துக்கு மார்க் என்று சொல்லுகிறார்கள். వారి డబ్బులకు మార్క్ అని చెప్పుచున్నారు. మార్క్ మార్క్. ஒரு 5 మార్క్ నాణ్యం கீழே இருக்கிற, ఒక 5 మార్క్ నాణ్యములు కింద పడి ఉన్నాయి. கீழே காசு இருந்தா நீங்க என்ன செய்வீர்கள்? కింద డబ్బులు పడి ఉంటే మీరు ఏం చేయుదురు? ఏం చేస్తారు? ఒక 500 రూపాయి ఉంటే ఎవరు లేరు, ఏం చేస్తారు? తీసుకుంటాం. వాడు కూడా అలాగే చేశాడు. பார்த்தா మార్కెట్ நிறைய பேர் போகிறார்கள் வருகிறார்கள். చూచాడు, మార్కెట్ చాలా మంది వెళ్చున్నారు, వచ్చుచూ ఉన్నారు. கீழே 5 మార్క్ ஒரு நாணயம் இருக்கிறார். కింద 5 మార్క్ నాణ్యములు కింద పడిపోయి ఉంది. நின்று விட்டான். అతడు ఆగాడు. இங்க பார்த்தான், ఈ వైపు చూచాడు, இங்கே பார்த்தான், ఇటువైపు చూచాడు. யாரும் பார்க்கவில்லை, ఎవ్వరు చూడలా. உடனே குனிந்தான், వెంటనే వంగాడు. రాలేదు, ఆ నాణ్యము రాలేదు. మళ్ళీ గట్టిగా లాగాడు, రాలేదు. ఇంకా గట్టిగా లాగాడు, రాలేదు. వెంటనే ఒక వ్యాపారి వచ్చాడు. హలో సార్, నా దగ్గర ఫెవికాల్ లాగా ఒక ఏం చెప్తాను అది ఒక పేస్ట్ ఉంది, మీరు ఇది తీసుకుంటారా అని అడిగాడు. அவன் தான் அதை வச்சிருக்கிறான், వాడే దాన్ని పెట్టి ఉన్నాడు. அதை எடுப்பாங்க, దాన్ని తీసుకుంటారు, எடுத்தா வராது, దాన్ని తీస్తే రాదు. அவன் பேஸ்ட் போட்டு ஒட்டி வச்சிருக்கிறான், దాన్ని పేస్ట్ చేసి దాన్ని అతికిచ్చి ఉన్నాడు. రాదు, అది రాదు. அவன் எவ்வளோ ட்ரை பண்றான், ఎంతగానో అతడు ప్రయత్నం చేశాను. ఇది ஒரு நல்ல గమ్, ఇది ఒక మంచి గమ్, తీసుకుంటారా?
ఒక్కటి తీసుకుంటే ఇంకొకటి ఫ్రీ. సిగ్గైపోయాడు, షేమైపోయాడు. అందరూ చూస్తున్నారు. ఫస్ట్ ఎవరు చూడలా, అయినా ఇప్పుడు అందరూ చూస్తున్నారు. మార్కెట్లో అందరూ ఈయనే చూస్తున్నారు. వెంటనే పాకెట్లో డబ్బులు ఉంది, ఇచ్చాడు. ఆ 2 ట్యూబ్ తీసుకున్నాడు. మార్కెట్ వెళ్ళకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆండవరుడే నామమునకు మహిమ ఉండాగట. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆయన అనుకోలేదు ఆ వ్యాపారి దూరంగా ఉండి ఎవరు దాన్ని తీసుకుంటారని జాగ్రత్తగా. అదే ఆవిడ వ్యాపారం, అదే వ్యాపారం. పక్క ఉంటే ఎవరు తీసుకోరు, దూరంగా ఉంటేనే వస్తారు, తీసుకుంటారు. ఆయన అనుకున్నాడు ఎవరు నన్ను చూడలేదు, వాళ్ళు పని మీద బిజీగా ఉన్నారు అని అనుకున్నారు. కానీ ఒక్కడు దూరంగా ఉండి ఆ 5 మార్క్ కాయిన్ని ఎవరు టచ్ చేస్తారని చూస్తానే ఉన్నాడు. మీకు ఈ కథ అర్థమై ఉంటుంది. నేను కథ చెప్పలేదు. మనం అనుకుంటున్నాం నన్ను ఎవరు చూడలేదు. అమ్మకి తెలీదు, నాన్నకి తెలీదు, పాస్టర్కి తెలీదు, పెద్దకి తెలీదు, ఆ విశ్వాసికి తెలీదు, ఎవరికి తెలీదు నేను చాలా టాలెంట్గా అన్నీ చేస్తున్నానని. లేదు బాబు, లేదు సిస్టర్, ఒక్కరు పైనుంచి అందరినీ ఏం చూస్తారని చూస్తానే ఉన్నారు. హల్లెలూయా. పంజத்தை அவர் மாற்றுகிற தேவன். కరువును అతడు దేవుడు మార్చే దేవుడు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామానికి మహిమ కలుగును గాక. இந்த 2ஆம் நாள் நான் உங்களுக்கு சொல்ல விரும்புகிறேன். ఈ 2వ దినం నేను మీకు చెప్పగోరుచున్నాను. எல்லாருக்கும் பஞ்சம் இருக்கலாம், అందరికీ కరువు ఉండొచ్చు. ஆனால் ஈசாக்குக்கு பஞ்சம் இல்லை. అయితే ఈసాకుకు కరువు లేదు. அந்த வருஷத்திலே 100 மடங்கு அவன் ஆசీర్వదించబడ్డాன். ఆ సంవత్సరమునందు 100 అతడు ఆశీర్వదింపబడిను. அதற்கு காரணம் என்ன? దానికి కారణం ఏంటి? லகாயிரோயி என்னும் துறவண்டையிலே அவன் கூடாரம் போட்டிருந்தான். లహాయిరోయి అని అనే బావి యొద్ద అతడు గుర్రారం వేసి ఉండెను. லகாயிரோயி என்னும் துறவை அவன் தியானம் பண்ணும்படியாய் தினமும் சுற்றி வந்தான். లహాయిరోయి అనే బావిని ధ్యానించే నిమిత్తము ప్రతి దినము ఆ బావిని చుట్టి వచ్చెను. நீர் என்னை காண்கிற தேவன் என்று சொல்லுங்கள். మీరు నన్ను చూచే దేవుడని చెప్పండి. கைகளை உயர்த்தி சொல்லுவோமா? చేతులు పైకెత్తి చెప్పుదుము. நீர் என்னை காண்கிற தேவன், మీరు నన్ను చూచే దేవుడు చెప్పండి. భయపడకుండా చెప్పండి. మీరు నన్ను చూసే దేవుడు యేసయ్యా, మీరు నన్ను చూసే దేవుడు. ఓ యేసయ్యా, మీరు నన్ను చూసే దేవుడు. அப்படியானா ஒரு சின்ன தவறு செய்ய முடியுமா? అలాగైనట్లయితే ఒక చిన్న తప్పైనా చేయగలమా? செய்யగలమా? ஒரு சின்ன பொய் சொல்ல முடியுமா? ఒక చిన్న అబద్ధం చెప్పగలమా? கண்டிப்பா முடியாது. ఖచ్చితంగా వీలు కాదు. ஏனென்றால் நீ லகாயிரோய் என்ற துறவிலே குடியிருக்கிறாய். ఎందుకంటే నువ్వు లహాయిరోయి అనే బావి యొద్ద కాపురం ఉన్నావు. லகாயிரோய் என்ற துறவிலே நீ சுற்றி நடந்து கொண்டிருக்கிறாய். లహాయిరోయి అనే బావి యొద్ద నువ్వు చుట్టి నడుచుచూ ఉన్నావు. యేసు உன்னை காண்கிறார். యేసయ్య నిన్ను చూచుచూ ఉన్నాడు. யார் என்னை காணாவிட்டாலும், ఎవ్వరు నన్ను చూడకపోయినప్పటికీ యేసు என்னை காண்கிறார். యేసయ్య నన్ను చూచుచూ ఉన్నాడు. இயேசுவின் கண்கள் என்னை காண்கிறது. యేసయ్య నేత్రములు నన్ను చూచుచున్నవి. அவருக்கு மறைவானது ஒன்றுமில்லை. ఆయనకి రహస్యమైనది ఏదీ లేదు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. அந்த வெளிப்படுத்தல் இருந்தால் நீங்கள் உண்மையாக இருப்பீர்கள். ఆ ప్రకటన మీకు ఉన్నట్లయితే మీరు నమ్మకంగా ఉందురు. நீங்கள் ஒருபோதும் தவறு செய்ய மாட்டீர்கள். మీరు ఎలాంటి స్థితిలో తప్పు చేయరు. அப்படியானால் உன் வாழ்க்கையிலே பஞ்சம் அதிகாரம் இல்லை. అలాగున్నట్లయితే
కరువుకి నీ జీవితంలో అధికారం లేదు. நீ ஆசீர்வாதமாயிருப்பாய். నీవు ఆశీర్వాదముగా ఉందువు. 100 மடங்காய் நீ ஆசீர்வதிக்கப்படுவாய். నూరంతలుగా నువ్వు ఆశీర్వదింపబడుదువు. நீ ஐஸ்வர்யவானாய் மாறுவாய். నువ్వు ధనవంతుడుగా మారుదువు. நீ விருத்தி அடைவாய். నువ్వు అభివృద్ధి చెందుదువు. மற்றவர்கள் மேல் பொறாமைப்படுவார்கள். ఇతరులు నీ మీద అసూయ పడుదురు. ஆமா, மற்றவர்கள் உங்களை பார்த்து பொறாமைப்படும் அளவுக்கு இயேசு உங்களை ஆசீர்வதிக்க முடியும். ఇతరులు మిమ్మల్ని చూచి అసూయ పడగలిగినంతకు యేసు మిమ్మల్ని ఆశీర్వదించగలడు. உன் நண்பர்கள், మీ స్నేహితులు, உன்னுடைய உறவினர்கள், మీ బంధువులు உன்னை பார்த்து பொறாமைப்படும் அளவுக்கு இயேசு உன்னை ஆசீர்வதிக்க முடியும். నిన్ను చూసి అసూయ పడే అంత వరకు దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. ஆனால் நீ லகாயிரோயிலே குடியிருக்க வேண்டும். అయితే నీవు లహాయిరోయిలో కాపురం ఉండవలేను. நீர் என்னை காண்கிற தேவன். నీవు నన్ను చూచుచున్న దేవుడవు. தேவனுடைய கண்கள் நம்மை கண்டுகொண்டே இருக்கிறது. దేవుని యొక్క నేత్రములు మనల్ని చూచుచునే ఉంటున్నవి. இரவும் பகலும் தேவனுடைய கண்கள் நம்மை நோக்கிக்கொண்டே இருக்கிறது. రాత్రి పగళ్ళు దేవుని యొక్క నేత్రములు మనల్ని గమనించుచునే ఉంటున్నవి. ஒரு நாள் ஒரு பாஸ்டர் பிரசங்கம் பண்ணினார். ఒక దినం ఒక పాస్టర్ గారు ప్రసంగం చేశాను. அனனியா சபீரா 2 பேரும் கணவன் மனைவி. అననీయ సఫీరా ఇద్దరు భార్య భర్తలు. 2 பேரும் சொத்தை விற்றார்கள். ఇద్దరు ఆస్తిని అమ్మిరి அதை அப்போஸ்தலனாகிய பேதுருவின் பாதத்திலே கொண்டு வந்து வைத்தார்கள். వాటిని అపోస్తలుడైన పేతురు యొక్క పాదముల దగ్గరికి తీసుకొని వచ్చి పెట్టిరి. இந்த பாஸ்டர் பீட்டர் கொண்டு வந்து வச்சதை பேசாம வாங்கிக்க வேண்டாமா? పాస్టర్ పీటర్ గారు తీసుకువచ్చి పెట్టిన దాన్ని మాట్లాడకుండా తీసుకొని ఉండొచ్చు కదా. చేతిలో పెట్టలేదు, పాదం కింద పెట్టారు, పాదத்திலே வைத்தார்கள். పాదముల యొద్ద పెట్టిరి. இந்த பாஸ்டர் சும்மா இல்ல. ఈ పాస్టర్ గారు ఊరికే లేదు. ఏమడిగారు? ఇంతేనా వాళ్ళు ఏం చెప్పారు? పాస్టర్ ఇంతే పాస్టర్, అంతే పాస్టర్, ఇంకా లేదు పాస్టర్. అయిపోయారు. బైబిల్లో படிக்கிறோம், పురుషన్ వందాన్ పురుషన్ మరిத்து విట్టాர். బైబిల్లో చదువుతున్నాం, భర్త వచ్చాడు, భర్త చనిపోయాడు. அதுக்கப்புறம் இது தெரியாமல் மனைவி வருகிறார். దాని తరువాత ఈ విషయం తెలియకుండా భార్య వచ్చింది. மனைவி இடத்தில் இதே கேள்வி கேட்கிறார். భార్య యొద్ద కూడా ఇదే ప్రశ్న అడిగాను. உடனே மனைவியும் பொய் சொல்கிறார். భార్య కూడా అబద్ధం చెప్పాను. மனைவியும் அங்கே விழுந்து இறந்து விடுகிறார். భార్య కూడా అక్కడే పడి చనిపోయాను. 2 பேருக்கும் ஒரே நாள் அடக்கம் நடக்கிறது. ఇద్దరికి ఒకే రోజున భూస్థాపన జరిగాను. பிரியமானவர்களே, ஏன் பேதுரு அந்த கேள்வி கேட்டார் எனக்கு தெரியாது. ప్రియమైన వారులారా, పేతురు ఎందుకు ఆ ప్రశ్న అడిగారో నాకు తెలియదు. பேதுரு பணாசையில கேட்டிருக்க மாட்டார். పేతురు ధనాపేక్షలో అడిగి ఉండడు. ஆனால் ஆவியானவர்கள் பொய் சொல்லுகிறார்கள் என்ற வெளிப்பாடு அவருக்கு இருந்தபடினால் கேட்டிருந்திருப்பார். వారు అబద్ధం చెప్తున్నారని ఆత్మదేవుడు ప్రకటన ఉన్నందువలన వాళ్ళు అబద్ధం ఆయన అది అడిగి ఉంటాడు. அப்போ அந்த பாஸ்டர் இந்த சம்பவத்தை சொல்லிவிட்டு சொன்னார், ఆ పాస్టర్ గారు ఈ సంభవాన్ని చెప్పి ఈ విధంగా చెప్పాను, நம்ம எத்தனை பொய் சொல்றோம், మనం ఎన్ని అబద్ధాలు చెప్పితేమే, தூங்கி எழுந்ததிலிருந்து ராத்திரி படுக்கிற வரைக்கும் எத்தனை பொய் சொல்றோம், నిద్ర మేల్కొనేది మొదలుకొని రాత్రి పండుకొని నిద్రపోయే వరకు ఎన్ని అబద్ధం చెప్తూ ఉన్నాం. ஆனால் உயிரோடு இருக்கிறோம். అయితే ప్రాణంతో ఉన్నాం. அதனால தான் தைரியம் இருக்கிறார். అందువలనే ధైర్యం ఉంటున్నది. ஆண்டவர் அங்கே அனனியாவை சப்பீராவை கொன்றது போல நம்மை கொல்லவில்லை. దేవుడు అక్కడ అననీయ సఫీరాని చంపినట్లుగా మనల్ని చంపలేదు. చంపలేదు కదా, అప్పుడు నేను అబద్ధం చెప్పవచ్చా? నాకు కనికరం చూపిస్తున్నాడు కదా, எவ்வளோ பொய் சொல்றேன், నేను ఎంత అబద్ధం చెప్తున్నా, எவ்வளோ கோவப்படுறேன், ఎంత కోప్పడుతున్నా, எவ்வளோ சண்டை போடுறேன், ఎంత గొడవ పడుచున్నా. அவங்களெல்லாம் கொன்னு போட்டாரே, వారినంతా చంపారు కదా, என்னை உயிரோட வைத்திருக்கிறாரே, నన్ను సజీవంగా పెట్టి ఉన్నారే.
அப்படியானால் நான் எவ்வளவு உண்மையா இருக்க வேண்டும்? అలాగంటే మనం ఎంత నమ్మకంగా ఉండవలేను. நான் பொய் சொல்லக்கூடாது, నేను అబద్ధం చెప్పకూడదు, நான் சண்டை போடக்கூடாது, నేను గొడవ పడకూడదు, நான் ஏமாற்றக்கூடாது, నేను మోసం చేయకూడదు, நான் கோபப்படக்கூடாது, నేను కోప్పడకూడదు, நான் உண்மையா இருக்க வேண்டும். నేను నమ్మకంగా ఉండవలేను. என்னை காண்கிற ஒரு தேவன் இருக்கிறார், నన్ను చూచే ఒక దేవుడు ఉన్నాడు. உண்மையா இருப்பேன் என்று சொல்லுகிற ஒரு ஹல்லேலூயா சொல்லுங்கள். నమ్మకంగా ఉందునని చెప్పేవారు ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసయ్య నన్ను చంపలేదు కాబట్టి ఎక్కువగా నేను నమ్మకంగా ఉండాలి. నేను మీరు బతికి ఉన్నాం. పరిశుద్ధం కాదు బతికి ఉండే రీజన్. అబద్ధాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, కోపం ఉన్నాయి, అయినా దేవుడు ప్రేమ నా మీద ఉంది. అప్పుడు నేను దేవుడిని ప్రేమించాలి కదా. ఎంత దేవునికి నేను నమ్మకంగా ఉండాలి. இந்த 2ஆம் நாள் ஆண்டவர் உண்மையா இருக்க ஈசாக்கை போல உண்மையா இருக்க கிருபை உங்களுக்கு தருவாரா? ఈ రెండవ దినం ఈసాకు వలె నమ్మకంగా ఉండేదానికి దేవుడు మీకు కృపను అనుగ్రహించుదురుగాక. அப்படியானால் நீ அந்த பஞ்சத்தை பார்த்து சிரிப்பாய். అలాగైనట్లయితే ఆ కరువును చూచి నీవు నవ్వుదువు. తెలుగు భాషలో ఎట్లా తర్జుమా చేశారో తెలీదు. తమిళ్లో ఆ కరువును చూసి నవ్వుతావని ఉంది. కరువును చూసి నవ్వుతావు. చదవండి. యోబిన్ పుస్తకం, యోబు గ్రంథము, యోబిన్ పుస్తకం 20 నుంచి చదవండి. 5వ అధికారం 5వ అధ్యాయం 5వ అధికారం 20వ వచనం వాసి. 5వ అధ్యాయం 20వ వాక్యం నుండి చదువుకునేది. క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలువు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొని ఉందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును. ప్రళయము క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యం చేయుదువు. అడవి మృగము తెలుగులో క్షామమును వచ్చేటప్పుడు ఏం చేస్తావు? నిర్లక్ష్యం చేస్తాడు. ఆయన తమిళ భాషలో ఇంకా అందంగా ఉంది. తమిళ భాషలో ఇంకా దాని గురించి రమ్యంగా రాయబడి ఉంది. పంజం వరుంబోదు నీరై పార్తు సిరిపాయ్. క్షామం వచ్చినప్పుడు నీవు వాటిని చూచి నవ్వుదువు. நீ அதை பார்த்து பயப்பட மாட்டாய். నీవు దాన్ని చూచి భయపడవు. కష్టంగల్ வரும்போது, కష్టములు వచ్చేటప్పుడు, ప్రచనలు வரும்போது, సమస్యలు వచ్చేటప్పుడు, శోధనలు வரும்போது, శోధనలు వచ్చేటప్పుడు, వ్యాధిகள் வரும்போது, వ్యాధి వచ్చేటప్పుడు, మనుషులకు విరోధమై வரும்போது, మనుషులకు విరోధంగా వచ్చేటప్పుడు, నిందలు வரும்போது, నిందలు వచ్చేటప్పుడు, అవమానங்கள் வரும்போது, అవమానములు వచ్చేటప్పుడు நீ பயப்பட மாட்டாய். నీవు భయపడవు. అவைகளை பார்த்து நீ சிரிப்பாய். వాటిని చూచి నీవు నవ్వుదువు. ஏனென்றால் நீ லகாயிரோ என்னும் துறவண்டையில் இருக்கிறாய். ఎందుకంటే నీవు లహాయిరోయ్ అనే బావి యొద్ద ఉన్నావు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. நீர் என்னை காண்கிற தேவன், నీవు నన్ను చూచుచున్న దేవుడవు. அந்த அனுபவம் இருந்தால் உங்கள் வாழ்க்கையிலே பஞ்சத்தினால் நீங்கள் பாதிக்கப்படுவதில்லை. ఆ అనుభవం మీకు ఉన్నట్లయితే మీ జీవితంలో కరువు చేత మీరు బాధింపబడరు. శోధనகளை జయిపీர்கள். శోధనలను మీరు జయించుదురు. ప్రచనகளை జయిపీர்கள். సమస్యలను జయించుదురు. நீங்கள் 100 மடங்காய் ஆசீర్వదింపబడువீர்கள். మీరు 100 ఆశీర్వదింపబడుదురు. 1000 மடங்காய் நீங்கள் ஆசீர்வదింపబడుவீர்கள். 1000 మీరు ఆశీర్వదింపబడుదురు. கோடி கோடியாய் நீங்கள் ஆசீர்வదింపబడుவீர்கள். కోట్లాది మీరు ఆశీర్వదింపబడుదురు. நீர் என்னை காண்கிற தேவன், నీవు నన్ను చూచుచున్న దేవుడవు. அந்த தேவ பயத்தை காத்துக்கொள்ளுங்கள். ఆ దేవుని భయమును కాపాడుకొనండి. அந்த ஊற்றை காத்துக்கொள்ளுங்கள். ఆ బుగ్గను కాపాడుకొనండి. లహాయిరోయ్ అనే తురవై కాத்துக்கொள்ளுங்கள். లహాయిరోయ్ అనే బావిని కాపాడుకొనండి. రెండవదిగా இன்னொரு துறவு அவனுக்கு இருந்தது. ఇంకొక బావి అతనికి ఉండేను. ఇది కూడా అప్పా సొత్తు.
ఇది కూడా తండ్రి యొక్క ఆస్తి, ஆபிரகாமுடைய சொத்து. అబ్రహాము యొక్క ఆస్తి. இந்த லகாய் ரோயி அந்த ஊற்று ஆபிரகாம் தோண்டினது. ఈ లహాయి రోయ్ అనే నీటి బుగ్గ అబ్రహాము తవ్వినది. இந்த இரண்டாவது ஆபிரகாம் தோண்டின இன்னொரு நீரூற்றை குறித்து நான் உங்களுக்கு சொல்ல போகிறேன். అబ్రహాము తవ్విన ఇంకొక నీటి బుగ్గను గురించి మీకు నేను చెప్పబోచున్నాను. ஆதியாகமம் 26ஆம் அதிகாரம். ఆదికాండం 26వ అధ్యాయం. ஆதியாகமம் 26ஆம் அதிகாரம். ఆదికాండం 26వ అధ్యాయం 32 33 వచనங்கள். 32 33 వాక్యములు. ఆ దినమందు ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షేబా అని పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షెబా. பெயர்சேபா அது ஒரு துறவின் பெயராக இருக்கிறது. బెయర్షెబా అది ఒక బావి పేరై ఉంటున్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இதுவும் ஆபிரகாமின் காலத்தில் இருந்ததான ஒரு ஊற்றாக இருக்கிறது. ఇది కూడా అబ్రహాము దినములో ఉన్న ఒక నీటి బుగ్గగా ఉండెను. முதலாக ஆபிரகாம் தான் இந்த பெயர்சேபா என்ற ஊற்றை தோண்டி அனுபவித்தார். మొట్టమొదటిగా అబ్రహామే ఈ నీటి బుగ్గను తవ్వి ఆ బుగ్గను అతడు అనుభవించాను. ஆதியாகமம் 21ஆம் அதிகாரம். ఆదికాండం 21వ అధ్యాయం. ஆதியாகமம் 21ஆம் அதிகாரம். ఆదికాండం 21వ అధ్యాయం 31ఆం వచనం 31వ వాక్యం. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకొనినందున ఆ చోటు బేర్షెబా అనబడిను. ఆండవరుடைய నామத்திற்கு మహిమ ఉండావదా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 30 చదవండి. నేను ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెనని చెప్పెను. అంగే அவர்கள் உடன்படிக்கை செய்தார்கள். అక్కడ వారు నిబంధన చేసిరి. ஆபிரகாம் தன் சத்துருக்களோடு அங்கே உடன்படிக்கை செய்கிறான். అబ్రహాము తన శత్రువులతో నిబంధన చేయుచున్నాడు. அந்த துறவி நிமித்தமாக உடன்படிக்கை செய்கிறான். ఆ బావి నిమిత్తము నిబంధన చేయుచున్నాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பெயர்சேபா என்றால் உடன்படிக்கையின் துறவு என்று சொல்லலாம். బెయర్షెబా అనగా నిబంధన బావి అని చెప్పవచ్చు. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, கர்த்தரோடு நாம் உடன்படிக்கை பண்ணினவர்களாய் இருந்தால், ప్రియమైన వారులారా, దేవునితో మనం నిబంధన చేసిన వారుగా ఉన్నట్లయితే, ஈசாக்கின் காலத்திலேயும் அவர்கள் சத்துருக்களோடு உடன்படிக்கை செய்கிறார். ఈసాకు కాలమునందు వారు శత్రువులతో నిబంధన చేయుచున్నారు. அங்க இந்த இடத்துல பெயர்சேபா என்ற இடத்துல 26ஆம் அதிகாரத்திலே அங்கே அவர்கள் சத்துருக்களோடு உடன்படிக்கை பண்ணுகிறார். 26వ అధ్యాయంలో బెయర్షెబా అనే పేరు ఉన్న స్థలం నందు శత్రువులతో వాళ్ళు అక్కడ నిబంధన చేయుచున్నారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. சேபா என்றால் உடன்படிக்கை என்ற அர்த்தம். షేబా అనగా నిబంధన అని అర్థం. பேர் என்றால் ஊற்று என்ற அர்த்தம். బే అనగా ఊట, బుగ్గ అని అర్థం. బెయర్షెబా உடன்படிக்கையின் ஊற்று, నిబంధన బుగ్గ. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. தேவனோடு நமக்கு உடன்படிக்கைகள் இருக்க வேண்டும். దేవునితో మనకు నిబంధన ఉండవలేను. அந்த உடன்படிக்கையிலே நாம் உண்மையா இருக்க வேண்டும். ఆ నిబంధనలో మన నమ్మకంగా ఉండవలేను. பஞ்சம் எல்லாருக்கும் பஞ்சமா இருக்கும். అందరికీ కరువై ఉండును, ஆனா உனக்கு இருக்காது. అయితే నీకు ఉండదు. எல்லாருக்கும் வியாதியா இருக்கும். అందరికి వ్యాధి ఉండును, உனக்கு வியாதி இருக்காது. నీకు వ్యాధి ఉండదు. பிரியமானவர்களே, எல்லாருக்கும் பிரச்சனை இருக்கும். అందరికి సమస్య ఉండును, ஆனால் உனக்கு பிரச்சனை இருக்காது. అయితే నీకు సమస్య ఉండదు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஏனென்றால் நீங்கள் தேவனோடு உடன்படிக்கை பண்ணி வாழ்கிறவர்கள். ఎందుకంటే మీరు దేవునితో నిబంధన చేసి జీవించేవారు. ஞான ஸ்நானம் பெற்றவர்கள், தேவனோடு உடன்படிக்கை பண்ணி జీవిக்கிறவர்கள். బాప్తిస్మం పొందినవారు, దేవునితో నిబంధన చేసి జీవించేవారు. நீங்கள் என்றைக்கு ஞானஸ்நானம் எடுத்தீர்களோ அன்றைக்கு நீங்கள் தேவனோடு உடன்படிக்கை செய்கிறீர்கள். మీరు ఎప్పుడు బాప్తిసం పొందితిరో ఆ దినము మీరు దేవునితో నిబంధన చేసి జీవించుచున్నారు. இங்கே ముழுగి ஞானஸ்நானம் எடுத்தவர்கள் ஹல்லேலூயா சொல்லுங்கள். ఇక్కడ ముంచట బాప్తిసం పొందిన వారు ఒక హల్లెలూయా చెప్పండి. ஹல்லேலூயா. ஞானஸ்நானம் எடுக்காதவர்கள் இன்னும் நீங்கள் தேவனோடு ஒரு உடன்படிக்கைக்குள்ளே நீங்கள் வரவில்லை.
బాప్తీసం పొందని వారు ఇంకనూ మీరు దేవునితో నిబంధన చేయలేదు, నిబంధనకి రాలేదు. ஆனால் உங்களுக்கு 100 மடங்கு ஆசீர்வாதம் வேண்டும். అయితే మీకు 100 అంతల ఆశీర్వాదం కావాలి. அந்த பஞ்சம் உங்களை தொடக்கூடாது. ఆ కరువు మిమ్మల్ని ముట్టకూడదు. அந்த பிசாசு உங்களை தொடக்கூடாது. అపవాది మిమ్మల్ని ముట్టకూడదు. நீங்கள் ஆசீர்வாதமா இருக்க வேண்டும். మీరు ఆశీర్వాదంగా ఉండవలెను. அது எப்படி நடக்கும்? అది ఏ విధంగా జరుగును? நீங்கள் தேவனோடு உடன்படிக்கை பண்ணி நீங்கள் பெயர் செபா என்னும் அந்த ஊற்றிலே நீங்கள் தண்ணீர் குடியுங்கள். మీరు దేవునితో నిబంధన చేసి బెయర్షెబా అనే నీటి బుగ్గలో ఆ నీటిని మీరు తాగండి. அவர்கள் மறுபடியும் அதை தோண்டினார்கள். వారు మళ్ళీ త్రవ్విరి. சத்துருக்கள் அதை தூர்த்து போட்டார்கள். శత్రువులు దాన్ని బూడ్చివేసిరి. 26ஆம் அதிகாரத்திலே நீங்கள் அதை குறித்து படிக்கலாம். 26వ అధ్యాయం నందు దాని గురించి మీరు చదవగలరు. பொறாமை பிடித்த சத்துருக்கள், అసూయపడిన శత్రువులు, அந்த பெலிஸ்தர்கள், ఆ ఫిలిస్తీయులు இந்த ஈசாக்கு மேல் பொறாமை கொண்டு ఈసాకు మీద అసూయపడి ஆபிரகாமின் இந்த 2 துறவுகளையும் தூர்த்து போட்டார்கள். అబ్రహాము యొక్క ఈ 2 బావులను బూడ్చిరి. வாசிங்கள் 15ஆம் வசனம், 26ஆம் அதிகாரம் ஆதியாகமம் 15ஆம் వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 15వ వాక్యం. అతని తండ్రి అయిన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని బావులన్నిటిని ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. మన్ను పోటు మూడిచారు. మన్ను పోసి దాన్ని పూడ్చివేశారు. நீ ஆசீர்வதிக்கப்பட்டிருப்பது பிசாசுக்கு விருப்பம் இல்லை. నువ్వు ఆశీర్వాదంగా ఉండుట అపవాదికి ఇష్టం లేదు. நீங்கள் ஆசீர்வதிக்கப்பட்டதை பார்க்க சாத்தானுக்கு பொறுக்க முடியாது. మీరు ఆశీర్వదింపబడినది అపవాదికి చూచేదానికి ఓర్చుకోలేకపోతున్నాడు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பெலிஸ்தர்கள் பொறாமை கொண்டார்கள். ఫిలిస్తీయులు అసూయపడిరి. உன் ஆசீர்வாதத்தை கண்டு உனக்கு விரோதமாய் எழும்புகிற மனிதரை குறித்து நீ பயப்படாதே. నీ ఆశీర్వాదమునకు విరోధంగా లేచే మనుషులను చూచి నువ్వు భయపడవద్దు. కర్తర్ உன்னை ஆசீர்வதித்திருக்கிறார். యెహోవా నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు. நீ தேவனோடு உடன்படிக்கை பண்ணி இருக்கிறாய். నీవు దేవునితో నిబంధన చేసి ఉన్నావు. சத்துருக்கள் உனக்கு விரோதமாய் எழும்புகிறார்கள். శత్రువులు నీకు విరోధంగా లేచుచున్నారు. நீ பயப்படாதே. నీవు భయపడవద్దు. அந்த சத்துருக்கள் உன்னை மேற்கொள்வதில்லை. శత్రువులు మిమ్మల్ని జయింపలేరు. அந்த பஞ்சம் உன்னை தொடுவதில்லை. ఆ కరువు నిన్ను ముట్టనేరవు. பாஸ்டர், வேலை స్థలத்திலே ரொம்ப பொறாமையா இருக்கிறாங்க పాస్టర్ గారండి, ఉద్యోగం చేసే పని స్థలంలో చాలా అసూయ కలిగిన వారు ఉన్నారు పాస్టర్ గారండి. కాలేజీలో ரொம்ப பொறாமையா இருக்கிறாங்க பாஸ்டர். కాలేజీలో భయంకరంగా అసూయ కలిగిన వారు ఉన్నారు పాస్టర్ గారు. స్కూల్లో பொறாமையா இருக்கிறாங்க பாஸ்டர். స్కూల్లో అసూయ కలిగిన వారు ఉన్నారు పాస్టర్ గారండి. చర్చిలో பொறாமையா இருக்கிறாங்க பாஸ்டர். చర్చిలో అసూయ కలిగిన వారు ఉన్నారు పాస్టర్ గారు. நீ எங்கே இருந்தாலும் உன்மேல் பொறாமை கொள்ளுகிற மனிதர்கள் இருக்கிறார்கள் என்று நீ சொல்லுகிறாய். నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నీ మీద అసూయపడే మనుషులు ఉన్నారని నువ్వు చెప్పుకుంటున్నావు. இன்றைக்கு நீ என்ன செய்ய போகிறாய் தெரியுமா? ఇది నువ్వు ఏ చేయబోచున్నావో తెలుసా? దేవునోடு நீ உடன்படிக்கை செய்ய போகிறாய். దేవునితో నువ్వు నిబంధన చేయబోచున్నావు. அந்த உடன்படிக்கையிலே நீ உண்மையா இருக்க போகிறாய். ఆ నిబంధనలో నువ్వు నమ్మకంగా ఉండబోచున్నావు. உடன்படிக்கை பண்ணின தேவனோடு உடன்படிக்கை பண்ணின எந்த ஒரு மனிதனையும் இந்த உலகம் ஜெயிக்க முடியாது. దేవునితో నిబంధన చేసిన మనిషినితో ఈ లోకము ఆ మనిషిని జయింపనేరవు. வேலை ஸ்தலத்திலே, పని స్థలములో, படிக்கிற இடத்திலே, చదివే స్థలములో, ஊழியத்தின் பகுதியிலே, సేవ భాగములో பொறாமை நிறைந்த மனிதர்கள் இருக்கலாம். అసూయ నిండిన మనుషులు ఉండొచ్చు. அவர்கள் உன்னை மேற்கொள்வதில்லை. వారు మిమ్మల్ని జయింపనేరరు. ஈசாக்கின் தேவன் உன்னோடு இருக்கிறார். ఈసాకు దేవుడు నీతో ఉంటున్నాడు. அதற்காக கரங்களை உயர்த்தி கொஞ்ச நேரம் ஸ்தோத்திரம் பண்ணலாமா? దాని నిమిత్తం చేతులు పైకెత్తి కొంచెంసేపు మనం స్తోత్రించేదము. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. சில நேரங்களில் வேலையை விட்டுவிடலாம் என்று நினைக்கிறார். కొన్ని సందర్భంలో ఉద్యోగమును పనిని విడిచిపెట్టవచ్చు అని అనుకుంటున్నారు. ஆமா, பயங்கர டார்ச்சர், భయంకరమైన టార్చర్, హింస.
அவங்க தேவனுடைய பிள்ளைகளா இருக்கிறபடியினார், వారు దేవుని బిడ్డలైనందువలన, அவங்க கிறிஸ்தவர்களா இருக்கிறபடியினார், వారు క్రైస్తవులైనందువలన, அவர்கள் உண்மையா இருக்கிறபடியினார், వారు యథార్థంగా ఉన్నందువలన, வேலை ஸ்தலத்திலே மனிதர்கள் அவர்களோடு போராடுகிறார், పనిస్థలములో మనుషులు వారితో పోరాడుచున్నారు, ஊழியத்திலேயும் கூட సేవలో కూడా உண்மையுள்ள ஊழியர்களுக்கு விரோதமாக போராடுகிற வல்லமைகள் உண்டு. నమ్మకమైన సేవకులకు విరోధంగా పోరాడే శక్తులు కలవు. உண்மையுள்ள விசுவாசிகளுக்கு விரோதமாய் போராடுகிற வல்லமைகள் உண்டு. నమ్మకమైన విశ్వాసులకు విరోధముగా పోరాడే శక్తులు కలవు. அந்த வல்லமைகள் எல்லாம் தோற்று போக வேண்டும். ఆ శక్తులన్నీ అపజయం పొందవలెను. రెండు కరంகளை உயர்த்துங்கள், రెండు చేతులు పైకెత్తండి. உண்மையுள்ள ஊழியர்கள் 100 மடங்காய் ஆசீர்வதிக்கப்படுவார்கள். నమ్మకమైన సేవకులు నూరంతలుగా ఆశీర్వదింపబడుదురు. உண்மையுள்ள விசுவாசிகள் 100 மடங்கு ஆசீர்வதிக்கப்படுவார்கள். నమ్మకమైన విశ్వాసులు నూరంతలుగా ఆశీర్వదింపబడుదురు. தேவனோடு உடன்படிக்கை பண்ணின வாலிபர்கள் 100 மடங்காய் ஆசீர்வதிக்கப்படுவார்கள். దేవునితో నిబంధన చేసిన యవ్వనస్తులు నూరంతలుగా ఆశీర్వదింపబడుదురు. அவர்களுக்கு கர்த்தர் ஜெயத்தை தரும்படியாக, దేవుడు వారికి జయమునిచ్చు నిమిత్తం, அவர்களுக்கு கர்த்தர் ஜெயத்தை தரும்படியாக దేవుడు వారికి జయమునిచ్చు నిమిత్తం கரங்களை உயர்த்தி கொஞ்ச நேரம் ஸ்தோத்திரம் பண்ணுங்க. చేతులు పైకెత్తి కొంచెంసేపు మనం స్తోత్రించెదము. Praise the Lord, 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 praise the Lord. Hallelujah, 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 hallelujah. ஆமென். ஞாயிற்றுக்கிழமை காலையிலே ஞான ஸ்நான ஆராதனை இருக்கிற, ఆదివారం ఉదయము బాప్తిస్మ ఆరాధన ఉన్నది. ஞாயிற்றுக்கிழமை காலை 7 மணிக்கு ஞானஸ்தானத்தை குறித்த வேத பாடம் நடைபெறும். ఆదివారం ఉదయము 7 గంటలకు నీటి బాప్తిస్మను గురించిన వేద పఠనము జరుగును. அதை தொடர்ந்து ஞானஸ்தானம் கொடுக்கப்படும். దానిని కొనసాగించి బాప్తిస్మ ఇవ్వబడును. தேவனோடு உடன்படிக்கை பண்ணிக்கொள்ளுங்கள், దేవునితో నిబంధన చేసుకొనండి. 100 மடங்காய் அவன் ஆசீர்வதிக்கப்பட்டான். అతడు నూరంతలుగా ఆశీర్వదింపబడేను. அவன் ஐஸ்வர்யவானானான். అతడు ఐశ్వర్యవంతుడాయెను. அவன் வர வர விருத்தி அடைந்தான். అతడు అభివృద్ధి పొందెను. அவன் மகா பெரியவனாய் மாறினான். అతడు గొప్పవాడాయెను. சத்துருக்கள் அவன் மேல் பொறாமை கொண்டார்கள். శత్రువులు అతని మీద అసూయపడిరి. உங்கள் வாழ்க்கை ஆசீர்வதிக்கப்பட வேண்டுமானால் நீங்கள் ஞானஸ்நானம் எடுக்க வேண்டும். మీ జీవితం ఆశీర్వదింపబడాలి అంటే మీరు బాప్తిసం పొందవలెను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஒரு யூத் மீட்டிங் நடந்து கொண்டிருந்தது. ఒక యవనస్తుల కూటం జరుగుచుండెను. 82ஆம் ஆண்டு என்று நினைக்கிறேன். 1982 అని అనుకుంటున్నాను. அக்டோபர் மாதம் 2ஆம் தேதி, అక్టోబర్ నెల 2వ తారీఖు காந்தி ஜெயந்தி, గాంధీ జయంతి రోజు చెన్నైలో அந்த யூத் மீட்டிங் நடந்து கொண்டிருந்தது. ఆ యూత్ మీటింగ్ జరుగుచుండెను. அது அடையாறுலே அல்ல, அது இரும்புலியூர்லே அல்ல. అడియారులో కాదు, ఇరుంబిలూరులో కాదు. இப்போ ஐடி ஃபீல்டில் இருக்கிறவங்களுக்கு தெரியும், சிறுசேரி என்று ஒரு இடம் இருக்கிறது. ఐటీ ఫీల్డ్లో ఉన్న వారికి తెలుసు సిరుసేరి. சென்னையிலே சிறுசேரி என்று ஒரு இடம் இருக்கிறது. చెన్నైలో సిరుసేరి అనే ఒక స్థలం ఉన్నది. அங்கே புதூர் என்று ஒரு இடம் இருக்கிறது. అక్కడ పుదూర్ అనే ఒక స్థలం ఉన్నది. அங்கே கொஞ்சம் இடம் நமக்கு இருந்தது. అక్కడ స్థలం మనకు ఉన్నది. இப்போ இல்லை, அப்போ இருந்தது. ఇప్పుడు మనకు లేదు, అప్పుడు ఉండేను. அது ஒரு மாந்தோப், అది ఒక మామిడి తోట. அந்த கூட்டத்திலே அந்த பாஸ்டர் பாபி ஞானஸ்நானம் எடுக்கிற எழுமுங்கள் என்று சொன்னார். ఆ కూటములో పాస్టర్ బాబీ గారు బాప్తిసం తీసుకునేవారు లేచి నిలబడమని చెప్పాను. நான் முதல் வரிசையில் இருந்தேன். నేను మొదటి వరుసలో ఉంటిని. நான் பக்தி உள்ளவன் அல்ல, నేను భక్తి కలిగిన వాణ్ణి కాదు, நான் ஆவிக்குரியவன் அல்ல, నేను ఆత్మీయుణ్ణి కాదు, நான் ஜெபிக்கிறவன் அல்ல, నేను ప్రార్థన పరుణ్ణి కాదు. என்னை அறியாமலே அந்த முதல் வரிசையில் நான் எழும்பி நின்றேன். నన్ను నేను ఎరగకుండానే ఆ మొదటి వరుసలో నేను లేచి నిలబడి తిని. இன்னொருவர் எழும்பி நின்றார். ఇంకొక అతను కూడా లేచి నిలబడ్డాడు. அவர் கொஞ்சம் என்னை விட வயது அதிகமானவர். అతను నాకంటే ఒక వయసు ఎక్కువ. நிறைய தாடி வைத்திருந்தார், ఎక్కువ గడ్డం పెట్టుకొని ఉండేను, நிறைய முடி வைத்திருந்தார், ఎంటుకలు ఎక్కువగా పెంచుకొని ఉండేను.
ஒரு பேட்ச் ஒன்று குத்தியிருந்தார், ஜீசஸ் லவ்ஸ் யூன்னு ஒரு பேட்ச் குத்தியிருந்தார். ఒక బ్యాడ్జ్ ఒకటి పెట్టుకొని ఉండెను, జీసస్ లవ్స్ యు అని ఒక బ్యాడ్జ్ ఒకటి పెట్టుకొని ఉండెను. அப்போ பாஸ்டர் பாபி சொன்னார், தம்பி நீ போய் முடி வெட்டிட்டு வான்னு சொன்னார். అప్పుడు పాస్టర్ బాబీ గారు చెప్పారు, తమ్ముడు నువ్వు వెళ్ళి ఎంటుకలు కత్తిరించుకొని రమ్మని చెప్పారు. ஒரு 10 நிமிஷத்துல, ఒక 10 నిమిషములో அந்த சகோதரன் பார்பர் ஷாப்புக்கு போனார். ఆ సహోదరుడు బార్బర్ షాప్కి వెళ్ళాను. அழகாக ஷேவ் பண்ணி தாடியெல்லாம் எடுத்துட்டு முடியெல்லாம் கட் பண்ணி வந்துட்டார். దాడింతా గడ్డమంతా తీసేసి ఎంటుకలు కత్తిరించుకొని నీట్గా మంచి చక్కగా వచ్చి నిలబడి, அவரும் நானும் அடையாறிலே ஞானஸ்தானம் எடுத்தோம். అతడు నేను అడియారులో బాప్తీసం పొందుతుంది. 2 பேரும் ஊழியத்துக்கு வந்தோம். ఇద్దరు సేవకు వచ్చి తిమి. அவர் எனக்கு முன்பாக ஆண்டவரிடத்தில் போய்விட்டார். ఆయన నాకంటే ముందుగా దేవుని యొద్దకు వెళ్ళాను. நான் இன்னும் உயிரோடு இருக்கிறேன். నేను ఇంకా సజీవంగా ఉంటున్నాను. ஞானஸ்தானம் எடுக்கிறவர்கள், బాప్తీసం తీసుకునేవారు நல்ல அழகா ஷேவ் பண்ணி, நல்ல அழகா ஹேர் கட் பண்ணி நீங்கள் ஞானஸ்தானம் எடுக்க வேண்டும். బాప్తీసం తీసుకునేవారు మంచిగా గడ్డం తీసి హెయిర్ కటింగ్ చేసుకొని మీరు బాప్తీసం తీసుకోనవలేను. அப்படியானால் கர்த்தர் உன்னை 100 மடங்காய் ஆசீர்வதிப்பார். అలాగైతే దేవుడు నిన్ను 100 అంతలుగా ఆశీర్వదించుదురు. ஒரு கல்யாணம் நடந்தது, ఒక వివాహం జరిగెను. ஒரு கல்யாணம், ఒక వివాహం. பாஸ்டர் கேவி பால், పాస్టర్ కేవి పాల్ గారు அந்த கல்யாணத்தை நடத்துகிறார். ఆ వివాహాన్ని జరిపించుచున్నారు. எல்லாம் ரெடி ஆயிடுச்சு, అన్ని సిద్ధంగా ఉండేను. 10 மணிக்கு கல்யாணம், 10 గంటలకు వివాహం. மாப்பிள்ளையை கூட்டு வந்து உட்கார வைக்கிறார். పెళ్లి కుమారుని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. மாப்பிள்ளை ரொம்ப ஸ்டைலா வந்து உட்காரார், முடியெல்லாம் பயங்கரமா இருக்கிறார். పెళ్లి కొడుకు చాలా స్టైల్గా హెయిర్ అంతా చాలా స్టైల్గా పెట్టుకొని వచ్చి కూర్చున్నాడు. அந்த பாஸ்டர் என்ன சொன்னார் தெரியுமா? ఆ పాస్టర్ గారు ఏం చెప్పారో తెలుసా? நீ போய் சலூன் கடைக்கு போய் முடி வெட்டிட்டு வா, నువ్వు వెళ్ళి మంగళ షాప్కి వెళ్ళి హెయిర్ కటింగ్ చేసుకొనిరా, அப்பதான் கல்யாணம் நடத்துவேன். అప్పుడే నేను వివాహాన్ని జరిపిస్తా. அந்த நாட்களில் பரிசுத்தவான்கள் ரொம்ப கண்டிப்பா இருப்பார். ఆ దినంలో పరిశుద్ధులు చాలా ఖచ్చితంగా ఉంటారు. ஞானஸ்தான விஷயத்திலே நீங்கள் முற்றிலுமாய் உங்களை ஒப்புக் கொடுக்க வேண்டும். బాప్తీస విషయంలో మిమ్మల్ని పూర్తిగా సమర్పించవలేను. நீங்க யோசித்து பாருங்க, கல்யாணத்துல போய் எல்லாரும் வந்துட்டாங்க, நீ போய் முடி வெட்டிட்டு வான்னு சொன்னா அந்த சென்டர் பாஸுக்கு அறிவு இருக்கான்னு கேட்பாங்க இல்லையா? వివాహంలో పోయి మీరు వెళ్ళి ఆ పెండ్లి కొడుకుని చూసి నువ్వు వెళ్ళి హెయిర్ కటింగ్ చేసుకోరా అని చెప్తే అందరూ చూసి ఈ సెంటర్ పాస్ట్కి బుద్ధి ఉందా అని అడుగుతారు కదా. ஆனால் அந்த மாப்பிள்ளை போனார். అయితే పెండ్లి కొడుకు వెళ్ళాడు, நல்லா ஹேர் கட் பண்ணிட்டு வந்தார், మంచిగా వెంట్రుకలు కత్తిరించుకొని వచ్చాడు. விவாக ஆராதனையை அந்த பாஸ்டர் செய்து வைத்தார். వివాహ ఆరాధనను పాస్టర్ గారు జరిపించాను. ஞானஸ்தானம் எடுக்கிறவர்கள் நீங்கள் நல்ல உடன்படிக்கை பண்ண வேண்டும். బాప్తీసం తీసుకునేవారు మీరు మంచిగా దేవునితో నిబంధన చేయవలెను. அந்த தேசம் எங்கும் பஞ்சம் இருக்கிறது, దేశమంతా కరువై ఉన్నది. ஆனால் ஈசாக்குக்கு பஞ்சம் இல்லை. అయితే ఈసాకుకి కరువు లేదు. அந்த வயல்வெளிகளிலே ஒன்று விளையவில்லை, ఆ పొలముల్లో ఏది కూడా పండలేదు. ஆனால் ஈசாக்கின் வயல்வெளியிலே 100 மடங்காய் அது விளைந்திருக்கிறது. అయితే ఈసాకు పొలమునందు 100 అంతగా ఫలము ఫలించెను. அதற்கு காரணம் என்ன தெரியுமா? దానికి కారణం ఏంటో తెలుసా? அவன் தேவனோடு உடன்படிக்கை பண்ணினான். అతడు దేవునితో నిబంధన చేసెను. ஞானஸ்நானம் நல்மனசாட்சியின் உடன்படிக்கை, బాప్తీసము మంచి మనస్సాక్షి నిబంధన. வாலிபர்களே, உங்கள் வருங்காலம் ஆசீர்வாதமாக இருக்க வேண்டுமா? యవనస్తులారా, మీ భవిష్యత్తు మీకు ఆశీర్వాదంగా ఉండవలెనా? உங்களுடைய படிப்பு தேவன் ஆசீர்வதிக்க வேண்டுமா? మీ చదువుని దేవుడు ఆశీర్వదించవలెనా? உங்களுடைய வேலை கர்த்தர் ஆசீர்வதிக்கப்பட வேண்டுமா? మీ ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదించవలెనా? உங்களுடைய விவாகம் ஆசீர்வதிக்கப்பட வேண்டுமா? మీ వివాహం ఆశీర్వదింపబడవలెనా? நீங்கள் தேவனோடு உடன்படிக்கை பண்ணுங்கள். మీరు దేవునితో నిబంధన చెయ్యండి. சும்மா என் படிப்பை ஆசீர்வதியும் என்று கேட்காதே. ఊరికే నా చదువుని ఆశీర్వదించమని అడగకండి. சும்மா நீ எனக்கு வேலை வேணும், நல்ல ஜாப் வேணும், MNC கம்பெனில வேணும், கவர்மெண்ட் ஜாப் வேணும், రైల్వే జాబ్ వేணும், சும்மா நீ கேட்க கூடாது. ఊరికే నాకు మంచిగా జాబ్ కావాలి, రైల్వే జాబ్ కావాలి, ప్రభుత్వ ఉద్యోగం కావాలని అడగకూడదు. நீ உடன்படிக்கை பண்ணி விட்டு நீ கேட்க வேண்டும். నిబంధన చేసి నువ్వు అడగవలేను. బెయర్షెబా, బెయర్షెబా
ஈசாக்கு பெயர் சேபா என்னும் துறவை மறுபடியும் தோண்டினார். ఈసాకు బెయర్షెబా అనే బావిని మళ్ళీ తవ్వించెను. அது தகப்பனுடையதா இருந்தது, అది తండ్రిదై ఉండెను, அது ஆபிரகாமுடையதா இருந்தது. అది అబ్రహాముదై ఉండెను. அவனுடைய வேலைக்காரர்கள் மறுபடியுமாய் தோண்டினார்கள். అతడు దాసులు మళ్ళీ దాన్ని తవ్విరి, மறுபடியுமாய் அந்த தண்ணீரை அவர்கள் அனுபவித்தார்கள். మళ్ళీ ఆ నీళ్ళని వారు అనుభవించిరి. உங்களுக்கு நல்ல விவாக வாழ்க்கை வேண்டுமா? మీకు మంచి వివాహ జీవితం కావాలినా? வாலிபர்களோடு நான் பேசிக் கொண்டிருக்கிறேன். యవనస్తులతో నేను మాట్లాడుచున్నాను. ஞானஸ்தானம் பெறாத வாலிபர்களோடு நான் பேசிக் கொண்டிருக்கிறேன். బాప్తిసం పొందని యవనస్తులతో నేను మాట్లాడుచున్నాను. உங்களுடைய வருங்காலம் ஆசீர்வாதமா இருக்க வேண்டுமானால், మీ భవిష్యత్తు ఆశీర్వాదంగా ఉండవలనంటే நீங்கள் பெயர்சேபா என்ற துறவை நீங்கள் தோண்டி புதுப்பிக்க வேண்டும். మీరు బెయర్షెబా అని బావిని మీరు తవ్వి నూతన పరచవలెను. தேவனோடு உடன்படிக்கை பண்ணுங்கள். దేవునితో నిబంధన చెయ్యండి. ஊழியர்களே, సేవకులారా, உங்களுடைய ஊழியம் 100% ஆசீர்வதிக்கப்பட வேண்டுமா? మీ సేవ 100కి 100 ఆశీర్వదింపబడవలెనా? தேவனோடு உங்கள் உடன்படிக்கைகளை புதுப்பித்துக் கொள்ளுங்கள். దేవునితో మీ నిబంధనను నూతన పరచుకొనండి. அருமையான தேவனுடைய ஜனங்களே, ప్రియమైన దేవుని జనులారా, கர்த்தர் உங்களை ஆசீர்வதிக்க வேண்டுமா? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించవలెనా? ஈசாக்கின் தேவன் 100க்கு 100 அவனை ஆசீர்வதிக்கவில்லையா? ఈసాకు దేవుడు 100కి 100 అతన్ని ఆశీర్వదించలేదా? உங்களையும் அவர் 100க்கு 100 ஆசీர்வதிக்க விரும்புகிறார். మిమ్మల్ని కూడా 100కి 100 ఆయన ఆశీర్వదింపగోరుచున్నాడు. நீங்கள் కన్నీரோடு అమర్ந்திருக்கிறீர்கள், మీరు కన్నీళ్లతో కూర్చొని ఉన్నారు. நீங்கள் துக்கத்தோடு అమర్ந்திருக்கிறீர்கள், మీరు దుఃఖముతో కూర్చొని ఉన్నారు. நீங்கள் தோல்வியோடு అమర్ந்திருக்கிறீர்கள், మీరు అపజయముతో కూర్చొని ఉన్నారు. நீங்கள் ஏமாற்றத்தோடு உட்கார்ந்திருக்கிறீர்கள், మీరు మోసంతో కూర్చొని ఉన్నారు. మోసగింపబడి కూర్చొని ఉన్నారు. நீங்கள் சந்தோஷம் இல்லை, துக்கத்தோடு இருக்கிறீர்கள். మీకు సంతోషం లేదు, దుఃఖంతో ఉన్నారు. உங்களுக்கு வாழ்வதற்கு இஷ்டம் இல்லை, జీవించేదానికి మీకు ఇష్టము లేదు. மரிப்பதற்காக வழிகளை தேடிக்கொண்டிருக்கிறீர்கள், చనిపోవుట కొరకు మార్గాన్ని వెతుకుచూ ఉన్నారు. இந்த உலகத்திலே வாழ்வது எனக்கு பிடிக்கவில்லை என்று சொல்லுகிறீர்கள். ఈ లోకంలో జీవించేదానికి నాకు ఇష్టం లేదని చెప్పుచున్నారు. எல்லாரும் என்னை கைவிட்டு விட்டார்கள், అందరూ నన్ను చేయి విడిచారు. நீ தேவனோடு உடன்படிக்கை பண்ண வேண்டிய ஒரு மனிதன், నీవు దేవునితో నిబంధన చేయవలసిన ఒక వ్యక్తివి. எல்லாரும் உன்னை கைவிட்டு இருக்கலாம், అందరూ నిన్ను చేయి విడిచి ఉండొచ్చు, எல்லாரும் உன்னை ஏமாற்றி இருக்கலாம், అందరూ నిన్ను మోసం చేసి ఉండొచ్చు, உன்னுடைய வாழ்க்கை இருளா இருக்கலாம், నీ జీవితం చీకటిగా ఉండొచ్చు. தேவனோடு நீங்கள் உடன்படிக்கை பண்ண விருப்பமா இருக்கிறீர்களா? దేవునితో నిబంధన చేసేదానికి మీరు ఇష్టపడుచున్నారా? ஈசாக்கு பஞ்சத்தை ஜெயித்தான், ఈసాకు కరువుని జయించెను. பஞ்சம் அவனை ஒன்றும் செய்ய முடியவில்லை, కరువు అతన్ని ఏమీ కూడా చేయలేకపోయాడు. அவன் புதிய துறவுகளை தோண்டிக் கொண்டே இருந்தான், అతడు కొత్త బావులను త్రవ్వుచునే ఉండెను. நான் வாசிக்கிறோம் 20ஆம் வசனம், 26ஆம் அதிகாரம் 20ஆம் வசனத்தை வாசியுங்கள். ఆదికాండం 26వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకొనిదాం. అప్పుడు గిరారు కాపురులు ఇస్సాకు కాపురులతో జగడమాడి ఈ నీరు మాది అని చెప్పిరి గనుక వారు తనతో కలయించినందుకు అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టెను. ఏసేకు என்னும் கிணறை தோண்டினார்கள். ఏసేకు అని బావిని వాళ్ళు త్రవ్విరి. ఇది మూడవ துறவா இருக்கிறது, ఇది మూడవ బావిగా ఉన్నది. 21ఆం వచనం 21వ వాక్యము. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అని పేరు పెట్టెను. சித்னா என்று பெயரிட்டார்கள். సిత్నా అని పేరు పెట్టిరి. இந்த துறவுக்கு பேர் சித்னா, ఈ బావికి పేరు సిత్నా. ఇది 4வது துறவா இருக்கிறது, ఇది 4వ బావిగా ఉన్నది. 22ఆం వచనం వాసియంగల్. 22వ వాక్యాన్ని చదువుకొనిదము. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకొని దానికి రహీబోతు అని పేరు పెట్టెను. ரெகோபோத் என்று பெயர் வைத்தார்கள். రెహోబోతు అని పేరు పెట్టెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాముடைய துறவுகள் 2, ఇవనుடைய పర్సనల్ అటెంప్ట్ 3. అబ్రహాం బావులు 2, ఇతడు వ్యక్తిగతంగా త్రవ్విన బావులు 3. அவன் துறவுகளை தோண்டிக் கொண்டே இருந்தான். అతడు బావులను త్రవ్వుచునే ఉండెను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. துறவுகள் என்பது தேவனோடு நெருங்கி இருக்கிறதை காண்பிக்கிறது. బావులు అనగా
దేవునితో సన్నిహితంగా ఉండేదాన్ని చూపించుచున్నది. துறவு என்பது தேவனுடைய அன்பை காண்பிக்கிறது. బావి అనగా దేవుని యొక్క ప్రేమను చూపించుచున్నది. அது ரட்சிப்பின் சந்தோஷத்தை காண்பிக்கிறது. అది రక్షణ సంతోషమును చూపించుచున్నది. அது பரிசுத்தாவின் சந்தோஷத்தை காண்பிக்கிறது. అది పరిశుద్ధాత్మ సంతోషమును చూపించుచున్నది. பிரியமானவர்களே, அவர்கள் துறவை தோண்டிக் கொண்டே இருந்தார்கள். ప్రియమైన వారులారా, వారు బావులు త్రవ్వుచునే ఉండిరి. நம்முடைய கண்களை நாம் மூடுவோமா? మన నేత్రములను మూసేదము. இன்றைக்கு எத்தனை பேர் உடன்படிக்கை பண்ண போறீங்க? ఈ దినం ఎంతమంది మీరు నిబంధన చేయబోచున్నారు? சத்துரு பொறாமைப்படும் அளவு நான் உன்னை ஆசீர்வதிக்க போகிறேன். శత్రువు అసూయపడునంతగా నేను నిన్ను ఆశీర్వదించబోచున్నాను. எத்தனை பேர் அதை விசுவாசிக்கிறீர்கள்? ఎంతమంది దాన్ని మీరు విశ్వసించుచున్నారు? இன்றைக்கு கர்த்தர் உங்களை பார்த்து அப்படி சொல்லுகிறார். ఈ దినం దేవుడు మిమ్మల్ని చూచి చెప్పుచున్నాడు. ஊழியர்களே, உங்களை பார்த்து கர்த்தர் அப்படி சொல்லுகிறார். సేవకులారా, మిమ్మల్ని చూచి దేవుడు ఈ విధంగా చెప్పుచున్నాడు. சத்துருக்கள் உங்களை பார்த்து பொறாமைப்படும் அளவுக்கு நான் உன்னை ஆசீர்வதிப்பேன். శత్రువులు మిమ్మల్ని చూచి అసూయపడునంతగా నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. வாலிபர்களே, கர்த்தர் உங்களை பார்த்து அப்படி சொல்லுகிறார். యవనస్తులారా, దేవుడు మిమ్మల్ని చూచి ఈ విధంగా చెప్పుచున్నాడు. உன்னுடைய நண்பர்கள் உன்னை பார்த்து பொறாமைப்படும் அளவுக்கு நான் உன்னை ஆசீர்வதிப்பேன். మీ స్నేహితుడు మిమ్మల్ని చూచి అసూయపడనంతగా మిమ్మల్ని నేను ఆశీర్వదించెదను. தேவனுடைய ஜனங்களே, దేవుని జనులారా, உங்களை பார்த்து கர்த்தர் சொல்லுகிறார். మిమ్మల్ని చూచి దేవుడు చెప్పుచున్నాడు. உன் கண்ணீரை நான் துடைப்பேன். నీ కన్నీళ్లు తుడిచెదను. உன் துக்கத்தை நான் மாற்றுவேன். నీ దుఃఖమును మార్చుదును. உன் தோல்வியை நான் மாற்றுவேன். నీ అపజయమును మార్చుదును. உன் அவமானத்தை நான் மாற்றுவேன். నీ అవమానమును మార్చుదును. உன் நிந்தையை நான் மாற்றுவேன். నీ నిందను మార్చుదును. உன் பயத்தை நான் மாற்றுவேன். నీ భయమును உன் మార్చుదును. வேதனையை நான் மாற்றுவேன். నీ వ్యాధులను మార్చుదును. உன் வியாதியை நான் மாற்றுவேன். నీ వ్యాధిని మార్చుదును. என் ஜனங்களே, నా జనులారా, என் ஜனங்களே, నా జనులారా, நான் ஈசாக்கின் தேவன். నేను ఈసాకు దేవుణ్ణి. நான் ஈசாக்கின் தேவன். నేను ఈసాకు దేవుణ్ణి. உங்களை 100 மடங்காய் ஆசீர்வதிக்கும்படியாய் நான் வந்திருக்கிறேன். మిమ్మల్ని నూరంతలుగా ఆశీర్వదించి నిమిత్తం వచ్చి ఉన్నాను. நீங்கள் என்னோடு கூட உடன்படிக்கை செய்யுங்கள். మీరు నాతో నిబంధన చేయుడి. உடன்படிக்கை செய்கிறவர்களை நான் ஆசீர்வதிப்பேன். నిబంధన చేయు వారిని నేను ఆశీర్వదించుదును. உடன்படிக்கை செய்கிறவர்களை நான் பாதுகாப்பேன். నిబంధన చేయు వారిని నేను కాపాడుదును. அவர்களை 100 மடங்காய் நான் ஆசீர்வதிப்பேன். వారిని నూరంతలుగా ఆశీర్వదించుదును. என்னுடைய ஆசீர்வாதம் உன்மேல் வரும் என்று கர்த்தர் சொல்லுகிறார். నా ఆశీర్వాదం నీ మీదకి వచ్చినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. நம்ம எல்லாரும் எழும்பி நிற்போமா? మనమందరూ లేచి నిలబడుదుము. நம்ம எல்லாரும் எழும்பி நிற்போமா? మనమందరూ లేచి నిలబడుదుము. இந்த கூட்டத்தை நான் முடிக்கிறேன். ఈ కుటుంబం నేను ముగించుచున్నాను. தேவனோடு உடன்படிக்கை பண்ணினவர்களாய் திரும்பி செல்வோமா? దేవునితో నిబంధన చేసిన వారుగా తిరిగి వెళ్ళుదుము. ஞானஸ்தானம் பெறாதவர்கள் ஞானஸ்தானம் பெறுங்கள். బాప్తీసం పొందని వారు బాప్తీసం పొందండి. இன்றே ரட்சணிய நாள். ఇదే రక్షణ దినం. இன்றே அனுக்கிரக காலம். ఇదే అనుకూలమైన సమయం. உனக்காகவே இந்த வைசாக்ல கன்வென்ஷன் நடக்கிறது. నీ కొరకే ఈ వైజాగ్ లో కన్వెన్షన్ జరుగుచున్నది. உன்னை ஆசீர்வதிக்கும்படியாக, నిన్ను ఆశీర్వదించే నిమిత్తం, உன்னை ఆశీర్వదిக்கும்படியாக, నిన్ను ఆశీర్వదించే నిమిత్తం, உனக்காக నీ కొరకు இந்த வைசாக்ல கன்வென்ஷன் நடந்து கொண்டிருக்கிறது. ఈ వైజాగ్ లో కన్వెన్షన్ జరుగుచున్నది. நீ தேவனோடு உடன்படிக்கை பண்ணுவாயாக. నీవు దేవునితో నిబంధన చేయుదువుగాక. உங்கள் உடன்படிக்கையை புதுப்பித்துக் கொள்ளுங்கள். మీ నిబంధనను నూతనపరచండి. ஓ, ஈசாக்கு துறவை மறுபடியுமாய் தோண்டினது போல ఈసాకు బావిని మళ్ళీ త్రవ్వినట్లుగా உங்கள் உடன்படிக்கைகளை மறுபடியுமாய் புதுப்பியுங்கள். మీ నిబంధనలను మళ్ళీ నూతనపరచండి. இதோ பரலோகம் உங்களுக்காய் திறக்கப்படட்டும். ఇదిగో పరలోకం మీ కొరకు తెరవబడని. ரெகோபோத் என்றால் அர்த்தம் என்ன தெரியுமா? రెహోబోత్ అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? விசாலமான வாசல், విశాలమైన ద్వారము, அகலமான வாசல், వెడల్పైన ద్వారము. ஓ, உன்னுடைய வழிகளை கர்த்தர் விசாலமாக்குகிறார். నీ మార్గములను దేవుడు విశాలపరచుచున్నాడు. ஆசீர்வாதத்தின் வாசல்களை கர்த்தர் உனக்காய் திறக்கிறார். ఆశీర్వాదం యొక్క ద్వారములను దేవుడు నీ కొరకు తెరుచుచున్నాడు. இந்த 2ஆம் நாளிலே, ఈ రెండవ దినమందు, இந்த 2ஆம் நாளிலே ఈ రెండవ దినమందు நீ தேவனோடு உடன்படிக்கை பண்ணுவாயானா, నీవు దేవునితో నిబంధన చేసినట్లయితే உன்னுடைய வாசல்களை அவர் திறந்து விடுகிறார். నీ యొక్క ద్వారములను ఆయన తెరుచుచున్నాడు. அடைக்கப்பட்ட வாசல்கள், మూయబడిన ద్వారములు, அடைக்கப்பட்ட வாசல்கள் మూయబడిన ద్వారములు இயேசுவின் நாமத்திலே, యేసు నామములో, இயேசுவின் நாமத்திலே, యేసు నామములో, இயேசுவின் நாமத்திலே యేసు నామములో உனக்கு
అగలమాయ్ కత్త திறக்கிறார். దేవుడు వెడల్పుగా విశాలముగా తెరుచుచున్నాడు. ఆశీర్వాదங்களை పెట్టుకొల్లుங்கள். ఆశీర్వాదములను పొందండి. ఆశీర్వాదங்களை పెట్టుకొల్లుங்கள். ఆశీర్వాదములను పొందుకొనండి. ఆశీర్వాదங்களை పెట్టుకొల్లుங்கள். ఆశీర్వాదములను పొందుకొనండి. నా జీవితము యేసు అర్పింతును, నా శరీరాత్మ నీకై ప్రతిష్ఠింతును. నా జీవితము యేసు అర్పింతును, నా శరీరాత్మ నీకై ప్రతిష్ఠింతును. అర్పణతో నీ కొనుము నీ పాత్రగా. అర్పణతో నిబంధన చేసితే నానపరిచేవాడు కొనుము నీ పాత్రగా. వర్ణించుడిలో నీ ప్రేమ నాలో, నీవిసిడిలో నడిచినను నాదా. వర్ణించుడిలో నీ ప్రేమ నాలో, నీవిసిడిలో నడిచినను నాదా. విడనాడలేను క్షణమైన నన్ను, నా యేసు నీవే చాలును నాకు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. இங்க இருக்கிற வாலிபர்களுக்காக இந்த மேடையில் இருக்கிற ஊழியர்கள் நாங்கள் ஜெபிக்க போகிறோம். ఇక్కడ ఉన్న యవనస్తుల నిమిత్తము ఈ వేదిక మీద ఉన్న సేవకులైన మేము ప్రార్థన చేయబోచున్నాం. உங்களுடைய வருங்காலம் ஆசீர்வாதமாக இருக்கும். మీ భవిష్యత్తు ఆశీర్వాదముగా ఉండును. உங்களுடைய படிப்பு ஆசீர்வாதமாக இருக்கும். మీ చదువు ఆశీర్వాదముగా ఉండును. உங்களுடைய உத்தியோகம் ஆசீர்வாதமாக இருக்கும். మీ ఉద్యోగము ఆశీర్వాదముగా ఉండును. உங்களுடைய விவாக வாழ்க்கை ஆசீர்வாதமாக இருக்கும். మీ వివాహ జీవితం ఆశీర్వాదముగా ఉండును. சில வாலிபர்கள் கர்த்தருக்காக ஊழியம் செய்ய போகிறீர்கள். కొంతమంది యవనస్తులు దేవుని కొరకు సేవ சில చేయబోచున్నారు. வாலிபர்களை சீயோனாய் அவர் பிரிக்க போகிறார். కొంతమంది యవనస్తులని దేవుడు సీయోనుగా వేరు చేయుచున్నాడు. சில வாலிபர்கள் மேல் சீயோனின் அபிஷேகம் இறங்க போகிறது. కొంతమంది యవనస్తుల మీద సీయోన్ అభిషేకం దిగబోచున్నది. உங்களுக்காக நாங்கள் ஊழியர்கள் ஜெபிக்க போகிறோம். మీ నిమిత్తం సేవకులైన మేము ప్రార్థన చేయబోచున్నాం. இந்த மேடையில் இருக்கிற ஊழியர்கள் உங்களுக்காக ஜெபிக்க போகிறார்கள். ఈ వేదిక మీద ఉన్న సేవకులు మీ కొరకు ప్రార్థన చేయబోచున్నారు. ஊழியர்கள் கரங்களை உயர்த்தி ஜெபிப்போமாக. సేవకులు
చేతులు పైకెత్తి ప్రార్థించదుము గాక. ஊழியர்கள் கரங்களை உயர்த்தி ஜெபியுங்கள். సేవకులారా చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. ஓ இங்கே ஒவ்வொருவரும் ஆசீர்வதிக்கப்படுவார்களாக. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడుదురు గాక. நம்முடைய அருமையான விசுவாசிகளை கர்த்தர் ஆசீர்வதிப்பாராக. మన అమూల్యమైన రమ్యమైన విశ్వాసులని ఆశీర్వదించుదురు గాక. அருமையான குடும்பங்களை கர்த்தர் ஆசீர்வதிப்பாராக. ప్రియమైన కుటుంబస్తులని దేవుడు ఆశీర్వదించుదురు గాక. ஈசாக்கின் தேவன், ఈసాకు దేవుడు, ஈசாக்கின் தேவன், ఈసాకు దేవుడు, ஈசாக்கின் தேவன் ఈసాకు దేవుడు இங்கே வந்திருக்கிறார். ఇక్కడికి వచ్చి మిమ్మల్ని నూరంతలుగా ఆశీర్వదించుదురు గాక. ஊழியர்களே కరంగల ఉయర్తి జెబియుங்கள். సేవకులారా చేతుల పైకెత్తి ప్రార్థించుడి. ఆశీర్వదించండి ప్రభువా. సేవకులైన మేము ప్రభువా ఆశీర్వదించి ప్రార్థిస్తున్నామయ్యా. సేవకుల ప్రార్థన, శక్తిగల ప్రార్థన, సేవకుల ప్రార్థన, శక్తిగల ప్రార్థన. అయ్యా ఇక్కడ సమగుడి వచ్చి ఉన్న ప్రతి ఒక్క కుటుంబమును ఆశీర్వదించండి. యవనస్తులని ఆశీర్వదించండి. సియోనులో నుండి దీవించండి. హల్లెలూయా. ஊழியர்களுடைய ஜெபத்தை கர்த்தர் கேட்டிருக்கிறார். సేవకుల యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి ఉన్నాడు. ஒவ்வொரு வாலிபர்களுக்காக நாங்கள் ஜெபித்திருக்கிறோம். ప్రతి యవనస్తుల కొరకు మేము ప్రార్థన చేసి ఉన్నాం. ஒவ்வொரு குடும்பத்திற்காக நாங்கள் ஜெபித்திருக்கிறோம். ప్రతి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేసి ఉన్నాం. இங்க வந்திருக்கிற ஒவ்வொருவரையும் கர்த்தர் ஆசீர்வதித்திருக்கிறார். ఇక్కడికి వచ్చిన ఒక్కొక్కరిని దేవుడు ఆశీర్వదించి ఉన్నారు. தேவனோடு உடன்படிக்கை பண்ணினவர்களை ஆசீர்வதித்திருக்கிறார். దేవునితో నిబంధన చేసిన వారిని దేవుడు ఆశీర్వదించి ఉన్నారు. கரங்களை உயர்த்தி ஸ்தோத்திரம் பண்ணுங்கள். చేతులు పైకెత్తి స్తోత్రించదము. பஞ்ச காலத்திலே 100% ஆசீர்வாதம் ஈசாக்கு கிடைத்தது. కరువు కాలమునందు 100కి 100 ఈసాకుకి ఆశీర్వాదము లభించెను. இந்த கன்வென்ஷன்லே கர்த்தர் இந்த தேசத்தை எவ்விதமாய் ஆசீர்வதிப்பாராக. ఈ కన్వెన్షన్ నందు దేవుడు ఈ దేశమును ఆ విధముగా ఆశీర్వదించుదురుగాక. இந்த தேசத்தின் ரட்சிப்புக்காக கரங்களை உயர்த்தி ஸ்தோத்திரம் பண்ணுங்கள். ఈ దేశం యొక్క రక్షణ కొరకు చేతులు పైకెత్తి స్తోత్రించదము. இந்த இரண்டாம் நாள் கூட்டத்திலே தேவனோடு உடன்படிக்கை பண்ணினவர்களுக்காக கரங்களை உயர்த்தி ஸ்தோத்திரம் பண்ணுங்கள். ఈ రెండవ దినము కూటమునందు దేవునితో నిబంధన చేసిన వారి కొరకు చేతులు పైకెత్తి స్తోత్రించదము. స్తోత్రం 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 ప్రార్థించదము. ప్రేమ స్వరూపుడైనటువంటి మా యొక్క ఉన్నతమైనటువంటి దేవా, ఈ యొక్క రెండో రోజు సాయంకాలం వేళలో కూడా స్వామి మా కొరకై పరలోకము తెరవబడి ఉన్నది కనుక స్తోత్రం చెల్లించున్నాను దేవా. పరలోకంలో నుండి ప్రభా మీరు మమ్మల్ని ఆశ్రయించి దేవుడు స్వామి ఇక సాయంకాలం వేళలో కూడా ప్రభా మీరు మా మధ్యలోనికి వచ్చి మీరు మమ్మల్ని ఒక్కొక్కరు కూడా చూచి మీరు మాకు సహాయం చేస్తున్నటువంటి సర్వశక్తి గల దేవుడిగా మీరు మాకు మధ్యలోనికి వచ్చినారు కనుక స్తోత్రం. మీరు మమ్మల్ని ఆశ్రయించినటువంటి దేవుడిగా ఉన్నందు కొరక స్తోత్రం. ఆ కాలంలో ప్రభా క్షేమం వేసే క్షామము, కరువు, కష్టం, దేవుని వాక్యం దొరకలేనటువంటి కష్టకాలం రాబోతున్నది కనుక ఈ యొక్క దినాల్లో దేవుని వాక్యం విని ఆ యొక్క వాక్య ప్రకారంగా మేమందరూ కూడా జీవించటకు ఒక్కొక్కరు కూడా మీరే సహాయం చేయమనొచ్చున్నా దేవా. ఇస్సాకు కాలంలో స్వామి కరువు వచ్చినని చెప్పడతా ఉంది కనుక స్తోత్రం. ఇస్సాకు 100 రెట్లుగా దీవించబడి ఉన్నాడని చెప్ప అతడి విత్తనం వేయగా 100 రెట్లుగా ఆశ్రయించబడి ఉన్నాడని చెప్పడతా ఉంది కనుక స్తోత్రం. ఆ ఇస్సాకు ఆశ్రయించబడటానికి యేసువే
ఆశీర్వాదానికి కారణంగా ఉండటానికి అతడు లహాయి రోయి దగ్గర నివాసం చేస్తున్నాడని చెప్పడతాం. అందుకని స్తోత్రం. లహాయి రోయనగా నీవు నన్ను చూసినటువంటి దేవుడు అని చెప్పినది. ఎల్లప్పుడు కూడా మీరు మమ్మల్ని చూసినటువంటి దేవుడుగా ఉన్నారు కనుక స్తోత్రం చెల్లించిన దేవా. మా యొక్క కార్యములన్నింటిలో కూడా మీరు మాకు సహాయం చేసి మీరు మనల్ని చూస్తున్నాను కనుక ఎల్లవేళలో కూడా మేము భయంతోనూ భక్తితోనూ జీవించడానికి మీరే సాయం చేయమని అడుగుతున్నాను దేవా. యేసు అనన్య సభ్యరా స్వామి యేసు అబద్ధం ఆడినందువల్ల వారి జీవితం నష్టమైపోయినది కనుక స్తోత్రం. ఎల్లవేడిలో కూడా మీరు మమ్మల్ని చూస్తున్నటువంటి దేవుడు అని మేము భక్తితోనూ వైరాగ్యంతోనూ భయంతోనూ జీవించటకు మీరే సాయం చేయమడుచున్నాను దేవా. లహాయి రోయి అని చెప్పినప్పుడు స్వామి ఆ బావి దగ్గర అతడు నివాసం చేస్తున్నాడని చెప్పడతాం. అంతే మేము కూడా ఆ లహాయి రోయి దగ్గర నివాసం చేయటకు మీరు సాయం చేయమడుచున్నా. ఇస్సాకాదుముగా జీవించినందువల్ల నూరెట్లుగా ఆశ్రయించినారు. యథార్థవంతులను మీరు ఆశ్రయించినటువంటి దేవుడి కనుక స్తోత్రం చెల్లించిన. అబ్రహాము బావులను తరిగినప్పుడు అందులో నుండి నీటి ఊటలు వచ్చిందని చెప్పడతాం. నీటి ఊటలని చెప్పినప్పుడు దేవునితో కూడినటువంటి ఐక్యతను బయలుపరుస్తూ ఉంది. ఎల్లప్పుడు కూడా మేము దేవునితో కూడిన స్వామితో కూడిన ఐక్యతగా జీవించటకు మీరే సహాయం చేయండి. ఆశ్రయించబడుతున్నాను దేవా. యేసువే వేర్షవ దేవునితో కూడా నిబంధన చేయనటువంటి స్థలం ఎల్లప్పుడు కూడా స్వామి బాప్తిసం ద్వారా మీతో నిబంధన చేయటకు మీరు సహాయం చేయమడుచున్న. ప్రతి ఒక్కరు కూడా మేము నిబంధన చేసి దేవునితో కూడా మేము జీవించటకు సహాయం చేయమడుచున్న. నిబంధన చేయనటువంటి వారిని ఆశ్రయించిన దేవుడు, నిబంధన చేయనటువంటి దేవుని బిడ్డను నూరెట్లుగా దీవించినటువంటి దేవుడు, అతని విత్తనవిగా నూరెట్లుగా ఫలింపజేస్తున్నారు కన్నా స్తోత్రం. మమ్మల్ని కూడా స్వామి నూరెట్లుగా జీవించినటువంటి దేవుడు స్వామి. నీటి ఊటలను మాలు ఉండి రావాలని స్వామి. యేసువే షిత్నా షేబా యేసువే రహేబూత్ అని చెప్పేటప్పుడు స్వామి దేవుడు మాతో కూడా ఉన్నారని చెప్పడతాం. అందుకని స్తోత్రం. మా సహాయం చేయనటువంటి దేవుడిగా ఉన్నారు కనుక స్తోత్రం. ఎల్ల వేళలో కూడా ప్రభా మీరు మమ్మల్ని నడిపించి మీరు మా సహాయం చేయనటువంటి దేవుడు స్వామి. శత్రువులు వచ్చి ఫిలిస్తీయులు పూడ్చి వేసినప్పుడు కూడా ఆ బావులు తిరిగి సాగు త్రవించినప్పుడు మంచి ఓటలు వచ్చిన మా జీవితంలో కూడా నీటి ఓటవలే మార్చబట్టుకు ఒక నూతన సృష్టిగా మార్చబట్టుకు మీరే సహాయం చేయండి. ఆశ్రయించండి, దీవించండి, భద్రపరచండి. వచ్చిన ఒక్కొక్కరిని కూడా మీరు ఆశ్రయించి దీవించి మీ పరలోకమునకు నివాసులుగా చేయమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్ర 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 స్తోత్ర. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనందరితో ప్రభుని రాకడ వరకు ఎల్లప్పుడూ తోడే ఉండునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక.